నా శరీరానికి రక్షణ కావాలి, పోషణ కావాలి. అలాగే శరీరాన్ని సదుపయోగం చేసుకోవడానికి కొన్ని వస్తువులు కావాలి. సో ఇట్లా రక్షణ, పోషణ, సదుపయోగానికి ఏమేం కావాలో అవన్నీ కూడా సరైనవి కావాలి. కరెక్ట్‌గా నేను తీసుకోవాలి. దానికి నాలో జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని పెంపొందింప చేసుకోవడానికి ప్రతి వారం మనందరం కూడా కలుస్తున్నాం. సో రక్షణకి ఏమేం గావాలి? బట్టలు గావాలి, ఇల్లు గావాలి, అలాగే చెప్పులు గావాలి. ఇలా మనం బాహ్య వాతావరణాన్ని నుంచి మన శరీరాన్ని కాపాడుకోవడానికి మనకి చాలా విషయాలు కావాలి. అలాంటి వస్తువుల్లో ఒక ముఖ్యమైనటువంటి భాగము మన బట్టలు. ఈ బట్టలు ఎందుకు గావాలి? మన శరీరానికి రక్షణ కల్పించడానికి. సో బట్టలు ఎన్ని కావాలి అనేది మనం డిసైడ్ జేసుకోవచ్చు. మన దగ్గర మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ బట్టలున్నాయా లేదా అనేది గూడా మనకు తెలుస్తుంది. చాలా ఈజీగా సమృద్ధి అనే కాన్సెప్ట్ బట్టల్లో అర్థమైపోతుంది. మనకెన్ని బట్టలు గావాలి? మనం ఆఫీస్‌కి వెళ్తున్నాము, ప్రతిరోజు వెళ్తాము. సో, మనకి ఎన్ని బట్టలు కావాలి? ఎన్ని పెయిర్స్ ఆఫ్ క్లోత్స్ కావాలి? అండ్ మన దగ్గర అంతకన్నా ఎక్కువున్నాయా లేదా అనేది లెక్క వేసుకోవడం చాలా సులువు. సో, సమృద్ధి అనే కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం ముందు బట్టల విషయమే అడుగుతాం. మీ దగ్గర ఎన్ని బట్టలున్నాయి? మీ దగ్గర కావాల్సిన దానికన్నా ఎక్కువున్నాయా లేదా? చాలా మంది మా దగ్గర కావాల్సిన దానికన్నా ఎక్కువే ఉన్నాయని చెప్తారు. కౌంట్ చెప్పలేకపోయినా. మరి వెంటనే సేల్ రాగానే ఒక 70% సేల్, 80% సేల్ రాగానే మళ్ళీ బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళిపోతాం. సో, సమృద్ధి అనే భావన వస్తే గనక అనవసరంగా ఎక్కువ బట్టలు అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయకుండా ఉంటాం. సో, ఇది ఒక పార్ట్. అండ్ బట్టలు ఎందుకు కావాలి? అగైన్ శరీరానికి రక్షణ కోసం కావాలి. ఈ రక్షణనిచ్చేటువంటి బట్టలేవైతే ఉన్నాయో, అవి ఎలాంటి బట్టలు వేసుకుంటే మనకి శరీరానికి మంచి ఆరోగ్యం కలుగుతుంది, రక్షణ సరిగ్గా వస్తుంది. ఇది మనం తెలుసుకోవడం కోసం ఈరోజు మనం సెషన్ చేసుకుంటున్నామనమాట. ఎందుకు ఈరోజు సెషన్ చాలా ఇంపార్టెంట్ అంటే, మనకు తెలియకుండా మన బట్టల ద్వారా రకరకాల జబ్బులు తెచ్చుకుంటున్నాం. చాలా మంది పేషెంట్లు మమ్మల్ని అడుగుతుంటారు. నాకసలా ఏ చెడు అలవాట్లు లేవు. నేనెప్పుడూ ఆహ్ ఏంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినలేదు, ఆల్కహాల్ తాగలేదు, స్మోకింగ్ చేయలేదు. అయినా గూడా నాకు క్యాన్సర్ ఎందుకొచ్చింది? నా కిడ్నీ ఎందుకు ప్రాబ్లమ్ వచ్చింది? ఇలా రకరకాలైనటువంటి ప్రశ్నలు అడుగుతుంటారు. అప్పుడు డాక్టర్‌గా నాకు చాలా బాధనిపిస్తుంది. ఎందుకంటే జనాలకి క్యాన్సర్ ఎందువల్లొస్తోంది? ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఎందువల్లొస్తున్నాయి? అని చెప్పాల్సిన బాధ్యత నాదే. డాక్టర్స్ మేమే దాని గురించి డీప్‌గా తెలుసుకుంటాం కాబట్టి మేమే చెప్పాలి. కానీ అవేర్‌నెస్ క్రియేట్ చేసేటువంటి మాధ్యమాలు తక్కువగా ఉన్నాయి. వరల్డ్ క్యాన్సర్ డే నాడు అన్ని క్యాన్సర్ ట్రీటింగ్ హాస్పిటల్స్ వాళ్ళు ఎంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వాళ్ళ హాస్పిటల్స్‌లో ఉన్నదో చెప్తారు గానీ, క్యాన్సర్ ఎందువల్ల వస్తుందని చెప్పరు. సో, అలాంటి భయంకరమైనటువంటి జబ్బులు రావడానికి కూడా బట్టలు కారణము అంటే చాలా మంది ఆశ్చర్యపోతారు. బట్టల వల్ల క్యాన్సర్ రావడం ఏంటి? బట్టలకి, క్యాన్సర్‌కి అసలు ఈ సంబంధం ఏంటి? క్యాన్సర్ ఒకటే కాదు. స్కిన్ ప్రాబ్లమ్స్ దగ్గర నుండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ దగ్గర నుండి రకరకాల సమస్యలొచ్చేటువంటి అవకాశము మనం సరైన బట్టలు వేసుకోకపోతే ఉన్నది. ఇన్‌ఫర్టిలిటీ పిల్లలు పుట్టకపోవడానికి మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి కూడా బట్టలు కారణం. అండ్ ఇండైజెషన్, కాన్‌స్టిపేషను అండ్ బ్లోటింగ్ ఇలాంటి రకరకాల కారణాలకు కూడా బట్టలు కారణం. ఆ బట్టలు సరైన బట్టలు వేసుకోకపోతే ఫుడ్ ట్రాన్సిట్ టైమ్ అంటారు. అంటే ఆహారం శరీరం లోపల నుంచి కదిలి మూతి దగ్గర నుంచి మళ్ళా శరీరం నుంచి బయటికి వెళ్ళడానికి ఏదైతే టైం పడుతుందో, ఆ టైము స్లో అయిపోతుందంట టైట్ బట్టలవి వేసుకుంటే. ఇలా రకరకాల సమస్యలు సరైన బట్టలు, దుస్తులు వేసుకోకపోవడం వల్ల వస్తుంది. అందులో ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే, ఈ బట్టలను తయారు చేయడానికి వాడేటువంటి ప్రమాదకరమైనటువంటి కెమికల్స్. దీని గురించి ఈరోజు చాలా డీటెయిల్డ్‌గా చెప్పడానికి మన దగ్గర ఒక స్పెషలిస్ట్ ఉన్నారు. సో, ఆవిడ ఈ పర్టిక్యులర్ బట్టల పైన చాలా రిసర్చ్ చేసి, చాలా, చాలా సంవత్సరాల నుంచి ఈ హెల్తీ క్లోథింగ్‌ని తయారు చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట. సో, మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, బట్టలనేది కేవలం మన హెల్త్‌ని ఇంప్రూవ్ చేసే విధంగా మనకి మోస్ట్ కంఫర్టబుల్‌గా ఉండేదానికి మనము ఎట్లాంటి బట్టలు చూజ్ చేసుకోవాలో దాని మీద మన ఫోకస్ ఉండాలి తప్ప బట్టల నుండి మనం రెస్పెక్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. శరీరానికి సంబంధించినటువంటి ఏ అవసరాల నుండి మనము హ్యాపీనెస్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే, ఆటోమేటిక్‌గా మంచి బట్టలేసుకుంటే, చాలా ఎక్స్‌క్లూజివ్ బట్టలేసుకుంటే,
ఏదో పార్టీకి వెళ్ళినప్పుడు ఏదో ఒక 25 lakhs మనీష్ మల్హోత్రా డిజైన్ చేసినటువంటి ఒక గాగ్రా చోళీ వేసుకుని వెళ్తే అందరూ నాకు రెస్పెక్ట్ ఇస్తారు అనుకుంటాం, కానీ రెస్పెక్ట్ రాదు. అక్కడ వచ్చేది జెలసీ మాత్రమే. సో అలాంటి యాటిట్యూడ్ నుంచి మనం అందరం కూడా యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అర్థమైనటువంటి ప్రతి జీవన్ విద్య పార్టిసిపెంట్ కి కూడా వస్తువుల నుండి నేను సంతోషాన్ని పొందడానికి ప్రయత్నించకూడదు అనేది మనందరికీ ఆల్రెడీ తెలుసు. మనం అందరం అదే మార్గంలో ప్రయాణిస్తున్నాము. వస్తువులు మనకు శరీరానికి సదుపయోగానికి పనికొస్తాయి కాబట్టి ఆ వస్తువుల్ని కరెక్ట్ గా ఎట్లా చూస్ చేసుకోవాలో దానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా పొందాల్సిన అవసరం ఉన్నది. ఆ జ్ఞానాన్ని మనకి ఎన్రిచ్ చేయడానికి ఈరోజు ఈ జమీలియా అనేటువంటి ఒక చక్కటి వ్యక్తిని మనము చరక సమితిలో ఒక ఇంపార్టెంట్ చిన్న లైన్ ఉన్నదనమాట. కృత్స్నోహి లోకో బుద్ధిమతాం ఆచార్య శత్రుశ్చ అబుద్ధిమతాం అన్నారు. అంటే ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా బుద్ధిమంతులకి టీచర్ గా పనిచేస్తుంది అనమాట. అంటే మనం అందరి దగ్గర నుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకోగలుగుతాం ఎప్పుడు మనం బుద్ధిమంతులైతే. శత్రుశ్చ బుద్ధిమతాం, అదే ప్రపంచము ఈ ప్రపంచం అదే ప్రపంచము అబుద్ధిమంతులు ఎవరైతే ఉంటారో, అంటే మూర్ఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇదే ప్రపంచం శత్రువు అయిపోతుంది అనమాట. మనము అందరి నుంచి మంచి విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము. ప్రతి ఆదివారము మనం మంచి మంచి విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ఎంతో జ్ఞానం సంపాదించి ఆ జ్ఞానాన్ని ప్రాక్టికల్ గా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రయత్నిస్తున్నటువంటి మంచి వ్యక్తులు మన దగ్గరకు వచ్చి వాళ్ళ జ్ఞానాన్ని షేర్ చేస్తున్నారు. సో అందులో ఒకరు సంకల్ప ఆర్ట్ విలేజ్ యొక్క క్రియేటివ్ డిజైన్ హెడ్ అయినటువంటి జమీలియా గారు. వారు మనతో ఈ రోజు ఉన్నారు. సో ఆవిడ ఉత్తరాఖండ్ లోని పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ యూనివర్సిటీలోని ప్రొడక్ట్ డిజైన్ దానికి సంబంధించిన మాస్టర్స్ చేశారనమాట. ఆవిడ చేసినటువంటి చదువుని ఎట్లా సమాజానికి ఉపయోగించాలి అనే దానికి ఆవిడ నిరంతరం ప్రయత్నిస్తూ ఉన్నారు. వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా సంకల్ప ఆర్ట్ విలేజ్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశము మా హాస్పిటల్ కి చాలా దగ్గరలో ఉన్నదన్నమాట. ఆ ప్రదేశాన్ని క్రియేట్ చేశారు. న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, సస్టైనబుల్ లివింగ్, ప్రతి ఒక్క వస్తువు కూడా మనం వాడే దాని వల్ల ఎవ్వరికి హాని జరగకూడదు, ఈ ప్రకృతికి ముఖ్యంగా హాని జరగకూడదు. మనం ఆరోగ్యంగా ఉంటూ ప్రకృతిని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి, కాపాడుకోవాలి, అది మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ అని ఎల్లప్పుడూ నిరంతరం ప్రయత్నిస్తూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి తల్లిదండ్రులకి పుట్టినటువంటి ఆ అమ్మాయి జమీలియా సేమ్ అదే లక్షణాలని పుణికిపుచ్చుకుని ఎంతో చక్కగా ఈ సర్వీస్ సమాజానికి చేస్తూ మంచి ప్రపంచాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తోంది. సో వి హ్యావ్ జమీలియా విత్ us. వితౌట్ ఎనీ డిలే ఐ రిక్వెస్ట్ జమీలియా టు స్టార్ట్ యువర్ ప్రెజెంటేషన్. మీరు మొదలెట్టండమ్మా. నమస్తే అండి, నా పేరు జమీలియా. డాక్టర్ గారు చాలా పెద్ద డిస్క్రిప్షన్ ఇచ్చారు. మేము ఇక్కడ సంకల్ప ఆర్ట్ విలేజ్ అని స్టార్ట్ చేసింది 2013లో అండి. హలో అమ్మాయి ఆడిబుల్ అండి? ఆడిబుల్. థ్యాంక్ యూ. సో మేము ఇక్కడ సంకల్ప ఆర్ట్ విలేజ్ లో న్యాచురల్ డైస్ తో బట్టలు తయారు చేయడం, బొమ్మలు, చెక్క బొమ్మలు. మాకు ఇక్కడ దగ్గరగా ఉన్న ప్రదేశం ఏటికొప్పాక. ఆ క్రాఫ్ట్ అంతరించిపోతుంది. అది ఏమవుతుందంటే మన చేనేత లాగే అది కూడా ఎక్స్టెంట్ దశలో ఉందన్నమాట. అంటే దానిలో న్యూ ఇన్నోవేషన్స్ కానీ, న్యూ ప్రాక్టీసెస్ కానీ అలాంటివి ఏమి జరగకపోవడం వల్ల క్రాఫ్ట్ అనే కాకుండా హ్యాండ్లూమ్స్, ఇలాంటి హ్యాండీక్రాఫ్ట్స్ ఏవైతే ఆల్మోస్ట్ ఎక్స్టెంట్ అంతరించిపోయే దశలో ఉన్న వాటిని మనం రివైవ్ చేయడానికి చేసింది ఈ సంకల్పం. దాని పేరు సంకల్ప ఆర్ట్ విలేజ్. దాన్ని అమ్మా నాన్న 2013లో స్టార్ట్ చేశారు. నేను ఆ సమయానికి ప్రోడక్ట్ డిజైన్ చదువుతున్నాను దేహరాదూన్లో. మాది వృత్తిరీత్యా నాన్నగారిది, అమ్మది మేము మొక్కల నర్సరీ నడుపుతాం అన్నమాట. ల్యాండ్స్కేపింగ్ డిజైన్ చేస్తాం.
ల్యాండ్‌స్కేపింగ్ లో చాలా రకాల మొక్కలు వాడతాం. అలాగే హెర్బల్ ప్లాంట్స్ వాడతాం. ఈ హెర్బల్ ప్లాంట్స్ అనే ఇంట్రెస్ట్ నుంచి మనం హ్యాండ్లూమ్స్ మీదకి ఈ హెర్బల్ ప్రాపర్టీస్ ఉంటే అది ఏమన్నా అంటే క్లోదింగ్‌కి మనం వేసుకునే క్లోదింగ్‌కి కొంచెం బెనిఫిషియల్ గా ఉంటదనే చిన్న ఐడియా నుంచి స్టార్ట్ అయింది సంకల్ప. దాన్ని ఒక 2 ఏళ్ళు రీసెర్చ్ చేసి ఆర్టిజన్స్‌ని ఐడెంటిఫై చేసి కొట్టాం. మాది ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి దగ్గర కొన్ని క్లస్టర్స్ ఉంటాయి. హ్యాండ్లూమ్ క్లస్టర్స్. మీకు ఇక్కడ బాగా తెలిసిన క్లస్టర్ వచ్చేసి పొందూరు. అలాగే మా వైపు మోరి, ఉప్పాడ, మాకు దగ్గరగా ఉండే ఊరు బగ్గేశ్వరం. అక్కడికెళ్ళి నేత అంటే మాకు పరిచయం లేని పనులివి. నేత గాని, లేదా చెక్క బొమ్మలు, లేదా చెక్క తయారీ. దాని గురించి ఒక 2, 3 ఏళ్ళు రీసెర్చ్ చేశాక ఆ రీసెర్చ్ అనేది అది కంటిన్యూయస్ ప్రాసెస్. కానీ మొదలుపెట్టిందయితే 10 ఏళ్ల క్రితం అన్నమాట. అక్కడ మనం ఆ వీవింగ్ గురించి, ఆ డైయింగ్ ప్రాసెసెస్ గురించి తెలుసుకునే క్రమంలో నేను నా సమ్మర్ హాలిడేస్‌లో పోచంపల్లిలో ఒక వారం రోజులు అలాగా తిరుగుతూ ఆర్టిజన్స్ గురించి తెలుసుకుంటూ వాళ్ళ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తున్నాయో అయి నోట్ డౌన్ చేసుకుంటూ అలా స్టార్ట్ చేసిన రీసెర్చ్ అన్నమాట. దానిలోంచి మాకు బాగా విజిబుల్ గా కనిపించింది, బాగా అర్థమైంది ఏంటంటే ఈ డై యూనిట్స్ లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ఆ ఆర్టిజన్స్ కి ఎక్కువ స్కిన్ డిసీజెస్ కానీ, లేదా స్కిన్ చర్మానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. లేదా వాళ్ళకి ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే చాలా మందికి బాగా ఒక 20-30 ఇయర్స్ ఈ డై యూనిట్ లో పనిచేసిన వారికి కొంతమందికి క్యాన్సర్స్ ఉన్న అవన్నీ ఐడెంటిఫై చేసాం. మేము మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేసింది ఎందుకంటే మనం ఏదైతే బట్ట వేసుకుంటున్నామో, లేదా తయారు చేసిన వారు వేసుకునే బట్టలు అవి న్యాచురల్ గా ఉండాలి అనే కాన్సెప్ట్ తో స్టార్ట్ చేశాం కాబట్టి ఆ న్యాచురల్ ప్రొసీజర్స్ కాకుండా ఆల్టర్నేటివ్ గా ఏమేం ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఇప్పుడైతే చూస్తే ఏ క్లస్టర్ లో అన్నా, ఏ మార్కెట్ లో గానీ, ఏ పెద్ద పెద్ద బ్రాండ్స్ లో గానీ మీకు న్యాచురల్ ఫైబర్, సింపుల్ గా చెప్పాలంటే 100% కాటన్ అనే బట్ట దొరకడం చాలా కష్టం అయిపోతుంది. అలాంటిది మనం వేసుకునే ఆ కలర్స్ లేదా అవి ఎక్కడి నుంచి ఒరిజినేట్ అవుతున్నాయి. ఎందుకంటే మనం వేసుకునేది ఒక బట్టే అయి ఉండొచ్చు. కానీ ఎవరో ఒక వేల దారాన్ని గాని, వేల బట్టలు గాని డై చేయాల్సి ఉంటుంది. ఆ డై చేసే ప్రక్రియలో వాళ్ళు బాగా దానికి ఆ కెమికల్స్ కి ఎక్స్‌పోజ్ అవుతారు. అండ్ హెల్త్ కేర్ అనేది అది వన్ ఆఫ్ ది బేసిక్ ఎసెన్షియల్స్ మన హ్యూమన్ లైఫ్ కి గాని, మన ఉన్న కాన్షియస్‌నెస్ కి గాని. ఎలా అయితే ఫుడ్, షెల్టర్, అలాగే హెల్త్, వెల్‌నెస్, మన క్లోదింగ్ ఇవన్నీ వాటిలో భాగమే కాబట్టి మమ్మల్ని బాగా ఇంపాక్ట్ చేసింది, బాగా కలిచివేసింది అక్కడ ఆర్టిజన్ లైఫ్ స్టైల్, వాళ్ళ హెల్త్. సో మేము మొదలుపెట్టింది ఓకే. ఇక్కడైతే ఏదో ఆపర్చునిటీ ఉంటది. మనం ఏమన్నా చేంజ్ చేయడానికి. ఎందుకంటే హ్యాండ్లూమ్ అనే దానిలో అవి కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రాక్టీసెస్ కాబట్టి అంతగా మనం ఇన్వాల్వ్ అయ్యి మార్చడానికి ఏముండదు. కానీ డైస్ వచ్చేసి మనం ఏదైతే ఆర్టిఫిషియల్ సింథటిక్ డైస్ అనుకుంటున్నామో అయి 1800s లోనే స్టార్ట్ అయింది. నాట్ వెరీ లాంగ్ బ్యాక్. అది కూడా పెన్సిలిన్ లాగా యాక్సిడెంటల్ గా ఈ డైని కనుగొన్నారు. అలానే న్యాచురల్ డైస్ అనేవి మన ఏన్షియంట్ ఇండియన్ కల్చర్ లో ఉన్నాయి. ఎవ్రీ కల్చర్, ఈవెన్ గ్రీక్ కల్చర్ లో
అన్ని సివిలైజేషన్స్ లో న్యాచురల్ కలర్స్ మీరు చూస్తే లేపాక్షిలో పెయింటింగ్స్ ఉంటాయి. ఆ పెయింటింగ్స్ అవన్నీ వచ్చేసి కొన్ని వేల సంవత్సరాల కింద పెయింట్ చేసింది. అవన్నీ ఇప్పటికీ ఇంటాక్ట్ గా ఉన్నాయంటే వాళ్ళు యూజ్ చేసిన పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు యూజ్ చేసిన ఆయిల్స్ లేదా మిక్చర్, ఆ ప్రాక్టీసెస్ అన్ని అండ్ ఆ పెయింటింగ్స్ జస్ట్ ఏదో నామమాత్రానికి ఉండవు. అవి చాలా గా ఉంటాయి. మనం చూడడానికి లేదా వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి అనుకుంటున్నారో అది మనకి బాగా మనం తీసుకోగలుగుతాం. దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. సో, అలాంటి ప్రాక్టీసెస్‌ని మనం వదిలిపెట్టి మనం సింథటిక్ డై సింపుల్‌గా ఉంది. లేదా బ్రైట్ కలర్స్ వస్తున్నాయి అనే నోషన్‌తో ఆహ్, హ్మ్. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాం. అదొక్కటే కాకుండా యూరోపియన్ మార్కెట్‌లో మన ఫ్యాబ్రిక్‌కి, మన కలంకారీ లేదా మన ఆహ్, బట్టల ఎంబ్రాయిడరీకి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. దాన్ని అక్కడికెళ్ళాక చాలా మటుకు కాపీ చేయడం ఆ ప్యాటర్న్స్‌ని. చాలా చీప్ క్లోథింగ్‌లో పాలిస్టర్‌ని మిక్స్ చేసి పాలిస్టర్ బ్లెండ్‌లో ప్లేజరైజ్ చేయడం. ఇలాంటివి చేయడం వల్ల బట్ట ధర బాగా తగ్గిపోయి, దానికున్న వాల్యూ పడిపోయి, మనం ఇక్కడ ఇండియన్ ప్రాక్టీసెస్‌లో గూడా మనం అదే చేయాల్సిన పరిస్థితొచ్చి, ఆహ్, ఇలా మన టెక్స్‌టైల్ ఇండస్ట్రీ బాగా దెబ్బతింది. అదే కాకుండా హ్యాండ్లూమ్ వాడడం మానేయడం వల్ల బాగా ఆహ్, హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ బాగా ఇంపాక్ట్ అయ్యి ఆల్‌మోస్ట్ ఇప్పుడు ఆహ్, అది ఎక్స్‌టింక్ట్ అయ్యే దశలో ఉంది. ఆహ్, అలా అని నేను ఆహ్, ఏదో నెగెటివ్‌గా ఆర్ట్ చనిపోతుంది లేదా క్రాఫ్ట్ ఈస్ డయింగ్ అని చెప్దాం అనుకోవట్లేదు. దానివల్ల మనకే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే యాస్ ఎ యూజర్ ఆర్ ఎ కన్స్యూమర్ మన మీద వాళ్ళు ఆపేయడం వల్ల బికాస్ దే హావ్ దేర్ ఓన్ లైవ్లీహుడ్. వాళ్ళు దే మైట్ బి ఏబుల్ టు చూజ్ అదర్ థింగ్స్ టు డూ గానీ, ఆ ఇంపాక్ట్ మన మీద చాలా ఎక్కువుంటుంది. అందులోకి అర్బన్ కమ్యూనిటీస్‌లో ఉండే ప్రతి ఒక్కరికి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఆ హ్యాండ్లూమ్ అనేది ఎక్స్‌టెంట్ అవ్వడం వల్లో, లేదా హ్యాండ్లూమ్ దొరకకపోవడం. ఇప్పుడు మనం ఈవెన్ పొందూరు ఖాదీ బండార్‌లోకెళ్ళినా గూడా ఎంత వరకు 100% కాటన్ గాని, ఖాదీ గాని దొరుకుతుందో ఒకసారి మనం టెస్ట్ చేస్తే అది ఆ డిఫరెన్స్ మనకు తెలుస్తుంది. సో, మనకి యాక్సెసిబిలిటీ ప్రొడక్షన్ ఆగిపోవడం వల్ల యాక్సెసిబిలిటీ చాలా తగ్గిపోయింది. ఆహ్, ఇవన్నీ మన దృష్టిలో పెట్టుకొని మేము వీవింగ్ యూనిట్ ఒకటి, డైయింగ్ యూనిట్ ఒకటి స్టార్ట్ చేసాం. దాని నుంచి ఆహ్, మేము చేసే నేచురల్ డైస్ అన్ని హెర్బల్ కలర్స్ నుంచి ఆహ్, మంజిష్ట, ఇంకా కరక్కాయ్ ఇలాంటి హెర్బ్స్ యూజ్ చేసి చేయడం జరుగుతుంది. ఈ కలర్స్‌లో మేము చాలా బెనిఫిట్సే చూసాం ఇప్పటి వరకు. ఎవరైతే డై చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఒకవేళ దగ్గు, జలుబు అలాంటివేమన్నా ఉంటే ఒక 2 డేస్‌లో తగ్గిపోవడం. అలానే లార్జర్ ఇంపాక్ట్‌లో మీరు చూసుకుంటే మేము నేచురల్ డైసే కాకుండా ఆ నేచురల్ డై క్లాత్‌తో పిల్లల బట్టలు తయారు చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది యంగ్ పేరెంట్స్‌కి ఆహ్, చాలా కాన్షియస్‌గా ఉంటున్నారు. అండ్ దే వాంట్ దేర్ చిల్డ్రన్ టు హావ్ బెటర్ ఫ్యాబ్రిక్, బెటర్ క్లోథింగ్ అనే కాన్షియస్‌నెస్‌తో ఉంటున్నారు కాబట్టి ఎవ్రీబడీ ఈస్ క్వెషనింగ్ అస్. దీంట్లో ఏం యూజ్ చేశారు? లేదా ఇవి హైపో అలర్జెనా? అంటే మన స్కిన్ ఎంత సెన్సిటివ్‌గా ఉంది అంటే, అప్పుడు మనం టేక్ కేర్ ఆఫ్ ఇట్. అది చాలా మేము ఎక్కువగా ఎగ్జిబిషన్స్ చేస్తూ ఉంటాం. సో, వన్ ఆఫ్ ది ఎక్స్‌పీరియన్సెస్ ఆ మదర్‌కి ఒక మ్యామ్ వచ్చి మమ్మల్ని అడిగారు. ఇలా ఆహ్, హ్మ్. మా నా చైల్డ్ స్కిన్ చాలా షీస్ 12, 13 ఇయర్స్ ఓల్డ్. చైల్డ్ స్కిన్ చాలా సెన్సిటివ్. తనింకా ఏ కెమికల్ డైడ్ ఏసుకోలేదు. అలానే సింథటిక్ పాలిస్టర్ ఫైబర్స్ కూడా తను ఏసుకోవడానికి ఇష్టపడదు అని. సో, ఆహ్, మనం తయారు చేసిన బట్టలన్నీ నేచురల్ ఫైబర్‌తో కాబట్టి వి సజెస్టెడ్ హర్ ఇది ట్రై చేయమని.
బట్ అక్కడ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ వన్ మదర్. మేము ఎన్కౌంటర్ చేసిన వాళ్ళు చాలా మంది పేరెంట్స్ ఉన్నారు ఎవరైతే ఈ స్కిన్ సెన్సిటివిటీ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేసి ఉన్నారు. దెన్ వీ స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు ఇట్. అసలు ఎందుకు ఇంత స్కిన్ సెన్సిటివ్ అవుతున్నాం, లేదా బయట వెదర్ హౌ మచ్ ఇట్ ఇస్ ఇంపాక్టింగ్ అవర్ స్కిన్ ఆర్ ఆ క్లోదింగ్. ఇలా స్టార్ట్ చేసి వి వెంట్ ఇన్ టు అండర్స్టాండింగ్ ఈ న్యాచురల్ డైస్ అండ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ స్కిన్ అనమాట. సో అలా ఆ ప్రయాణంలోనే నేను డాక్టర్ పెరుమాల్ గారిని కలవడం జరిగింది. అక్కడ ఆయుర్వేదంలో హెర్బ్స్ ఎలాంటివి యూస్ చేస్తారు, అవి మన స్కిన్ కి లేదా వచ్చే స్కిన్ అలర్జీస్, స్కిన్ డిసీజెస్ కి ఎలా పనిచేస్తాయి, లేదా వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, అవి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మేము చేసేవి హెర్బల్ క్లోదింగ్ అన్ని. పిల్లలకి మెయిన్ గా వస్త్రాలు, మెయిన్ కిడ్స్ క్లోదింగ్ చేయడం, అలాగే కిడ్స్ టాయ్స్ చేయడం. అవి కూడా మనం ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ లో దొరికేవి ఎక్కువ శాతం ప్లాస్టిక్ టాయ్స్, లేదా ఏదో ఒక సింథటిక్ ప్లాస్టిక్ బ్లెండ్ ఉన్న మెటీరియల్ యూస్ చేయడం, ఏబిఎస్ ఇలాంటివి. దాన్ని మనం ఎరాడికేట్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే మాకు ఎలాగో ఈ ఏటుకొప్పాక అన్న క్లస్టర్ జిఐ ట్యాగ్ అది. సో దాన్ని మనం ఎలా న్యాచురల్ డైస్ తో ఇంప్రూవైజ్ చేసి మన మార్కెట్ లోకి ఇలాంటి టాయ్స్ కానీ లేదా పిల్లలు వాడే వస్తువులు యాక్సెసిబుల్ గా చేయగలం అనేది ఆ కాన్సెప్ట్ తో స్టార్ట్ చేసింది ఈ వుడెన్ టాయ్ క్లస్టర్. అదే కాకుండా మన దగ్గర తయారయ్యే ప్రోడక్ట్స్ అన్ని సస్టైనబుల్ గా ఉండాలి. అలా మనం అంటే అవి మనం యూస్ చేసే ఎవ్రీడే లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ అయి ఉండాలి, ఫంక్షనల్ గా ఉండాలి అనే కాన్సెప్ట్ తో మేము ముందుకెళ్ళాం. ఈ 10 years ఆఫ్ జర్నీలో మేము చాలా నేర్చుకున్నాం. చాలా డైస్ గురించి ఎక్స్ప్లోర్ చేసి చాలా మేము డైస్ ని ఐడెంటిఫై చేసాం. ఈవెన్ ఈ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ దీస్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ మనం ఏదైతే డై నాలెడ్జ్ ఉందో దాన్ని కూడా చాలా కోల్పోయాం. సో దాన్ని రివైవ్ చేయడానికి, ఆ నాలెడ్జ్ ని మళ్ళీ మనం వెలికి తీసి దాన్ని ఉపయోగించుకోవడానికి వాడిన కలర్స్, ఎలాంటి ఏన్షియంట్ డైస్ ఉన్నాయో దాన్ని మనం మళ్ళీ యూటిలైజ్ చేసి మళ్ళీ ప్రాక్టీస్ లో తేవాలన్నది మా పెద్ద ఎయిమ్. అది చాలా మంది ఆ ఫ్యాబ్రిక్ చూపించమని అన్నారు. నేను ఒక చిన్న ప్రెజెంటేషన్ ఉంది, దాన్ని షేర్ చేస్తాను. మ్యామ్ ఇది నేను ప్రెజెంటేషన్ చేయొచ్చా అండి? దీన్ని మేము ప్రెజెంట్ చేయొచ్చా? హలో హలో మిమ్మల్ని కోహోస్ట్ చేయాలి. ఆర్ డాక్టర్ సార్ మీ దగ్గర ఉంది అదన్నా? నేను చేయనా? సో ప్రెజెంటేషన్ స్టార్ట్ అయ్యే లోపు వింటున్న వాళ్ళందరికీ ఒక క్వశ్చన్, అంటే అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, లేదా తెలియకపోతే జమీలా విల్ ఎన్లైటన్ యూ. ఖాదీ బట్టలకి కాటన్ బట్టలకి తేడా ఏంటో మీకు తెలుసా? తెలిస్తే చాట్ విండోలో రాయండి. ఖాదీ బట్టలు ఏంటి, కాటన్ బట్టలు ఏంటి? సో దీనికి దానికి ఏంటి తేడా? మీకు తెలిస్తే రాయండి చాట్ విండోలో. ఈ ప్రోడక్ట్స్ తయారు చేయడమే కాకుండా మేము కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా డిజైన్ చేసామండి. దానికి మెయిన్ ఎయిమ్ వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేయడం. అసలు న్యాచురల్ డైస్ అంటే ఏంటి, మన ఇంట్లో వాడే కలర్స్ ఏమేమి ఉంటాయి, మనం ఇంట్లోనే డై చేసుకోవడానికి ఎలాంటి ప్రాక్టీసెస్ యూజ్ చేయాలి.
సో ఇలాంటివి మనకు తెలిసింది కాబట్టి ఒక వర్క్ షాప్ విధంగా చెప్తే అది బాగా ఎంజాయబుల్ గా లెర్నింగ్ ఉంటుందని ఆ ఎక్స్పీరియన్స్ డిజైన్ చేశాను. కనిపిస్తుందండి స్క్రీన్ అది? స్క్రీన్ ఇంకా లేదు. లేదా? అండ్ జమీలా గారు మీరు కూడా కో-హోస్ట్ అండి, ఇప్పుడు మీరు కూడా షేర్ చేయొచ్చు. నేను చేశానులేండి. ఓకే, నాకు కనిపిస్తుంది కదా? కనిపిస్తున్నాను. సో క్లోదింగ్ వచ్చేసి మనం ఏదైతే సెకండ్ స్కిన్ అని ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఏదైతే మన స్కిన్ కి బెనిఫిషియల్ గా ఉంటుంది దాన్ని మనం క్లోదింగ్ కింద పరిగణిస్తాం. దాన్ని అది ఒక రకంగా మనని అలర్జీస్ నుంచి, ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా దూరంగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఎలాంటి టాక్సిక్ మెటీరియల్స్ నుంచి ఇట్ కీప్స్ us away from them. అండ్ ఆల్సో మనది ట్రాపికల్ వెదర్ కాబట్టి ఎలా అయితే మనకి హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. మాకు ఇక్కడ విశాఖపట్నంలో సీ కాబట్టి హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే కొన్ని ప్రదేశాలు రాజమండ్రి, విజయవాడ ఇలాంటి ప్రదేశాలు, కర్నూలు, గుంటూరు చాలా ఎండలు ఎక్కువ హీట్ ఉన్న ప్రదేశాలు. అలానే కొంచెం ఇలా మనం ఏజెన్సీ వైపుకి వెళ్తే అరకు, పాడేరు ఇలాంటివి కొన్ని టెంపరేచర్ తక్కువ ఉండే ప్రదేశాలు. సో మన క్లోదింగ్ చాయిస్ కూడా మనం ఎలాంటి ప్రదేశంలో ఉన్నాం లేదా దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది, లేదా మన చాయిస్ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. జియోగ్రఫికల్ కండిషన్స్ చాలా రోల్ ప్లే చేస్తాయి మన క్లోదింగ్ లో కూడా. నెక్స్ట్ నేను ఇందాక చెప్పినట్టు మేము ఎన్కౌంటర్ చేసిన కొన్ని సంఘటనలో సోరియాసిస్ రావడం కొంతమంది డై యూనిట్స్ లో పనిచేసేవాళ్ళు. అలాగే ఈ కెమికల్ డైస్ వేసుకున్న వాళ్ళని కూడా కొంతమంది ఇంటర్వ్యూ చేస్తే కొంతమందికి సోరియాసిస్ అండ్ ఎగ్జిమా అంటే వాళ్ళకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎలాంటి రీజన్ లేకుండా వస్తున్నాయి అనేది నోటీస్ చేసాం. అండ్ వీ కమ్ డౌన్ టు అ కన్క్లూజన్ అది మెయిన్లీ మనం వేసుకునే ఫ్యాబ్రిక్ లో, టెక్స్టైల్ లో ఉండే కెమికల్ ఆర్ టాక్సిన్ బ్లెండ్స్. చాలా బ్లెండ్స్ మనం ఇప్పుడు చూస్తుంటాం, ఇలా టెన్సిల్ అని, లేదంటే చాలా ఈవెన్ న్యాచురల్ ఫైబర్స్ లో కూడా కొన్ని ఫైబర్స్ నుంచి మనకి పడనివి కొన్ని ఉంటాయి. అలాగే మనం చాలా కాన్షియస్ గా ఆ ఫైబర్స్ ని చూస్ చేసుకోవాలి. అండ్ మనకి ఐడియల్, మన వెదర్ కి, మన ట్రాపికల్ వెదర్ కి, మన క్లైమేటిక్ కండిషన్స్ కి బాగా ఐడియల్ గా ఉండే ఫ్యాబ్రిక్ వచ్చేసి 100% కాటన్. ఈవెన్ లెనిన్స్ కూడా దే హ్యావ్ హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ కాబట్టి మన స్కిన్ కి చాలా మంచిది అనేది ఒక స్టడీలో ఉన్నది. ఈ హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి చాలా మనం ఫోకస్ చేయాల్సిన విషయం. బికాస్ దీస్ ఆర్ కాస్ట్ డ్యూ టు అవర్ క్లోదింగ్, అండ్ క్లోదింగ్ ఇస్ సంథింగ్ మనం 24 hours 24/7 మనతో ఉండే ఒక ప్రోడక్ట్ ఆర్ లేకపోతే వి కాల్ ఇట్ అ సెకండ్ స్కిన్ అని. సో దాన్ని మనం ఎంత వరకు న్యాచురల్ గా ఉంచగలిగితే దాని ఇంపాక్ట్ అంతవరకు మన మీద ఉంటుంది. అలానే దాన్ని తయారు చేసే వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇందాక నేను అన్నది న్యాచురల్ ఫైబర్స్ అన్నాను. సో ఆ న్యాచురల్ ఫైబర్స్ లో చాలా మట్టుకు ఏంటంటే న్యాచురల్ ఫైబర్ యూస్ చేసి కూడా దాని మీద కెమికల్ డైయింగ్ చేస్తూ ఉంటారు కొన్ని యూనిట్స్ లేదా కొన్ని డై యూనిట్స్ వాళ్ళు. అలాంటి ప్రాసెసెస్ కూడా మనం ఎరాడికేట్ చేయొచ్చు ఈ న్యాచురల్ డై ప్రాసెస్ ద్వారా.
కెమికల్స్ సార్ ఎందుకు మీరు ఇది వాడతారు? జమీలియా, హలో, am I audible? ఒకటి yes, I can hear. One of the main reasons chemical dyeing చేయడానికి ఏంటంటే, న్యాచురల్ డైస్ కన్నా కెమికల్ డైస్ చాలా తక్కువ చీప్ గా వస్తాయనే ఉద్దేశంతో. అదే కాకుండా ఒక కలర్ ప్యాలెట్ ఏదైతే వైబ్రెంట్ గా ఉంటుందో, అంటే అన్యాచురల్లీ వైబ్రెంట్ అన్నమాట ఈ డైస్, సింథటిక్ డైస్. అండ్ నార్మల్ గా ఐస్ ఆర్ వెరీ యూస్ టు ఈ షేడ్స్, గ్రేడియంట్స్, నేచర్ లో ఉండే టోన్స్. కానీ మనం వెనెవర్ వి యూస్ దీస్ అన్యాచురల్లీ వైబ్రెంట్ కలర్స్, దట్ మేక్స్ అస్ స్టాండ్ అవుట్ ఇన్ అ క్రౌడ్. అంటే ఒక రకంగా అది ఐడెంటిటీ క్రైసిస్ కి కూడా ఇట్ లీడ్స్ టు ఇట్, ఆర్ ఇట్ కుడ్ బి అ చాయిస్ బికాస్ ఆఫ్ సచ్ ఎ థింగ్ అన్నమాట. One is that, అంటే psychological గా we've noticed so many people choosing these bright dyes, vibrant dyes. అదే కాకుండా వాట్ ఎవర్ ద చాయిస్ we might have, చాలా బ్రాండ్స్ లేదా చాలా పెద్ద పెద్ద MNCs హలో జమీలియా. sorry, I think I lost a bit of connection. Yeah. Am I audible, Anbu? And now you're audible. Yeah, so I was saying, చాలా MNCs, large scale brands ఇవి మన మీద ఇంపోజ్ చేయడం వల్ల కూడా ఒక రకంగా we don't have a choice to choose otherwise. అంటే ఇప్పుడు ఇలా జారా, H&M, ఇవి మీరు మెన్షన్ చేసినట్టే the product label itself has ఈ product ethos which don't break in the environment అని మెన్షన్ చేసి ఉంటుంది. ఎలా అయితే మనకి లేస్ ప్యాకెట్స్ మీద there's a disclaimer, or cigarettes have a disclaimer, or alcohol has a disclaimer. The same way, clothes also have a disclaimer where they tell us what they're doing, but then they still insist on doing it. And మనం కూడా, because one of the main reason being ఈ ప్రోడక్ట్ యాక్సెసిబుల్ గా లేనందుకు. మీరు మంచి ఖాదీ కొనుక్కుందాం అనుకుంటున్నారు, లేదా మంచి కాటన్ 100% కాటన్ కొనుక్కుందాం అనుకుంటున్నారు, ఏదో అంటే మనకు ఒకటి ఖాదీ బండార్ ఉంది విచ్ ఇస్ గవర్నమెంట్ రన్. ఇంకో ఆప్షన్స్ ఏదో క్లస్టర్స్ కి వెళ్ళి కొనుక్కోవడం, విచ్ ఇస్ లైక్ ఫార్ ఫెచ్డ్ అన్నమాట. నాట్ ఎవ్రీబడి కెన్ డూ ఇట్, and it's not an accessible way to buy things. So one of the main reason వచ్చేసి accessibility, which is also making us choose whatever is available, and these big MNCs and brands imposing on us అనిపిస్తుంది సార్. సో నేను ఒకసారి లెఫ్ట్ సైడ్ ఉన్నవి చదివేస్తాను జమీలియా. సో ఈ ఒకటి బ్రైట్ కలర్స్ రావడం కాకుండా, క్లోదింగ్ వాటర్ ప్రూఫ్ గా, స్టెయిన్ ప్రూఫ్ గా తయారు చేయడానికి పాలిఫ్లోరినేటెడ్ కెమికల్స్ వాడుతున్నారు, PFCs అంటారు. అంటే బట్టల మీద ఏదైనా మరక పడితే ఆ మరక లోపలికి అబ్జార్బ్ కాకుండా ఉండడానికి, వాటర్ పడినా కూడా వెంటనే అబ్జార్బ్ కాకుండా ఉండడానికి వాడేటువంటి పాలిఫ్లోరినేటెడ్ కెమికల్స్ ఏమో దే ఆర్ ఎఫెక్టింగ్ ద లివర్ హెల్త్ అండ్ డిస్రప్టింగ్ హార్మోనల్ ఫంక్షన్స్. సో పిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, లివర్ చాలా బాగా డిస్టర్బ్ అయిపోతుంది. లివర్ డిస్టర్బ్ అయితే లివర్ ఇస్ లైక్ ఎ ఫ్రంట్ లైన్ సోల్జర్. లివర్ సరిగా పని చేయకపోతే మిగిలిన వైటల్ ఆర్గాన్స్ అన్ని టప పడిపోతాయి అన్నమాట, లివర్ కనుక సరిగా లేకపోతే. సో ఇది ఎందుకు కలుపుతున్నారు? ఓన్లీ థింగ్ ఇస్ బట్టలు స్టెయిన్ ప్రూఫ్ గా, వాటర్ ప్రూఫ్ గా ఉండడం కోసం. అలాగే ఎజోడైజ్ అని ఉన్నాయి. ఎజోడైజ్ అనేవి కామన్ గా వాడేటువంటి డైస్. ఇవి రిలీజ్ చేసేటువంటి కొన్ని ఆరోమాటిక్ అమైన్స్ ఏవైతే, అంటే ఆ బట్టలు మనం వేసుకున్నప్పుడు ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు బట్టల నుంచి రిలీజ్ అయ్యేటువంటి కొన్ని ఆరోమాటిక్ అమైన్స్ మనం పీల్చడం ద్వారా క్యాన్సర్ వస్తుందని ఇట్స్ ప్రూవెన్ ఫ్యాక్ట్ అన్నమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవ్డ్ ఫ్యాక్ట్స్ లో, చాలా మంది రీసెర్చ్ చేసి చెప్పిన ఫ్యాక్ట్స్ లో ఎజోడైజ్ వల్ల ఇలా అవుతుందని. అలాగే కొన్ని హెవీ మెటల్స్ ని కూడా యూజ్ చేస్తున్నారు క్లోతింగ్ లో, కాడ్మియం, లెడ్, మెర్కరీ.
ఇవి లెదర్‌ని టాన్ జేయడానికి గావచ్చు, అదర్ డైస్‌లో గావచ్చు, ఇవి వాడుతున్నటువంటి హెవీ మెటల్స్ అంటే కాడ్మియం, లెడ్, మెర్క్యూరీ. కాడ్మియం, హ్మ్. లెడ్ లిప్‌స్టిక్‌లో గూడా ఉంటుంది. లిప్‌స్టిక్‌లో ఉంటుంది రైట్. కాడ్మియం, లెడ్. ఇది కొన్ని కొన్ని ఆల్‌మోస్ట్ పదుల సంవత్సరాల నుంచి 30, 40 సంవత్సరాల నుంచి లిప్‌స్టిక్‌లో ఉండే కాడ్మియం, లెడ్ వీటి వల్ల క్యాన్సర్ వస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు, సైంటిస్టులు చెప్తున్నారు. అదే కాడ్మియం, లెడ్, మెర్క్యూరీ ఇవి సేమ్ మన బట్టల్లో, డైస్‌లో గూడా వాడుతున్నారు. దానివల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతే కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, నర్వస్ సిస్టమ్ చాలా సీరియస్‌గా డిస్టర్బ్ అయిపోతోంది. అలాగే హ్మ్. ఫార్మాల్డిహైడ్‌ని దేనికి వాడుతున్నారంటే బట్టల్ని రింకిల్ ఫ్రీగా ఉంచడానికి, ష్రింక్ అవ్వకుండా ఉండడానికి, ఇస్త్రీ చేయగాల్సిన అవసరం లేకుండా అవి స్మూత్‌గా ఉండేదానికి వాడుతున్నటువంటి ఫార్మాల్డిహైడ్ వల్ల రెస్పిరేటరీ ట్రబుల్స్ వస్తున్నాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలొస్తున్నాయి. అది కూడా కార్సినోజన్‌గా పర్టిక్యులర్‌లీ లంగ్స్‌కి సంబంధించిన క్యాన్సర్ రావడానికి అది కూడా చేస్తోంది. అలాగే ఫ్లేమ్ రిటార్డెంట్స్. ఈ జనరల్‌గా పెద్ద పెద్ద మాల్స్‌లోని ఫైర్ యాక్సిడెంట్ అయితే గబుక్కున మొత్తం మాల్ అంతా తగలబడిపోతుంది గాబట్టి, ఆ ఫ్లేమ్ రిటార్డెంట్‌లో ఈ బట్టలను ముంచుతున్నారనమాట. అలాగే మీరు చూస్తే గనుక ఫైబర్ పిల్లోస్ ఉంటాయి. ఫైబర్ పిల్లోస్ గనుక అవి అంటుకుంటే అది చాలా ప్రమాదం అవుతుంది గాబట్టి, ఫైబర్ పిల్లోస్‌ని కూడా ఫ్లేమ్ రిటార్డెంట్స్‌లో ముంచుతున్నారు. బట్టలను కూడా ఫ్లేమ్ రిటార్డెంట్స్‌లో ముంచుతున్నారు. ఈ ముంచినటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మళ్ళా మనం బయటకి ఆ బట్టలు వేసుకొని బయటికెళ్ళగానే అందులోంచి ఈ రిలీజ్ అవుతున్నాయన్నమాట ఈ కెమికల్స్. ఆ కెమికల్స్ రిలీజ్ అయిపోయి ఈవెన్ చాలా దారుణం ఏంటంటే, ఈ ఫ్లేమ్ రిటార్డెంట్స్‌ని బట్ పిల్లల క్లోత్స్‌లో, బేబీ క్లోతింగ్‌ని కూడా ఫ్లేమ్ రిటార్డెంట్స్‌లో ముంచుతున్నారు. అటువంటి హార్మ్‌ఫుల్ కెమికల్స్ పీల్చడం వల్ల హార్మోనల్ డిస్రప్షన్ జరుగుతుంది. క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈవెన్ ఆ ఫైబర్ పిల్లోస్ మీద రాత్రంతా మనం 6 గంటల నుంచి 8 గంటలు ఆ తల పెట్టుకొని పడుకోవడం వల్ల రాత్రంతా పీలుస్తూ పడుకుంటున్నాము. దానివల్ల కూడా చాలా ప్రమాదమైనటువంటి హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి కెమికల్స్ ఒక రంగులే కాదు. ఈ కెమికల్స్ అన్నీ హ్మ్. ఎందుకు వాడుతున్నారు అంటే దట్ ఈస్ దేర్ కన్వీనియన్స్ అన్నమాట. టూత్ పేస్ట్‌లో ఈ సోడియం లారెత్ సల్ఫేట్ గాని, క్యారగినన్ గాని ఇవన్నీ ఎందుకు వాడుతున్నారంటే టూత్ పేస్ట్ గట్టిగా అవ్వకుండా, హ్మ్. ద్రవంలాగా అయిపోకుండా, నురగ బాగా రావడానికి, మంచి టేస్ట్ ఉండడానికి వాడుతున్నటువంటి కెమికల్స్ వల్ల మన నోటి నుంచి మొత్తం శరీరం అంతటికి ఎలా అయితే విషం వ్యాపిస్తుందో, అలాగే ఈ బట్టలు వాళ్ళ కన్వీనియన్స్ కోసం, వాళ్ళకి ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండడం కోసం, అలాగే మన కన్వీనియన్స్ కోసం ఐరన్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండడం కోసం ఇలాంటి వాటిల కోసం వాడుతున్నటువంటి కెమికల్స్ వల్ల మనకి ఎన్నో రకాలైనటువంటి హెల్త్ ట్రబుల్స్ వస్తున్నాయి కాబట్టి, వి హావ్ టు లుక్ డీపర్ అండ్ ఫైండ్ ఆల్టర్‌నేటివ్స్. మన చుట్టుపక్కల ఎవరు ఇలాంటి కెమికల్స్ వేయకుండా నేచురల్‌గా ఇప్పుడు ఈ కొంత కెమికల్ బట్టల్లోకెళ్తుంది. మిగిలిన కెమికల్ అంతా కూడా మన భూమిలోకెళ్ళిపోతుంది, నదుల్లోకెళ్ళిపోతుంది, సముద్రంలోకెళ్ళిపోతుంది, గాలిలోకెళ్ళిపోతుంది. వాటన్నిటిని పొల్యూట్ చేస్తుంది. సో, మనల్ని, మన ప్రకృతిని కాపాడుకోవడానికి ఏ కెమికల్ వేయకుండా నేచురల్‌గా బట్టలు తయారు చేసే వాళ్ళుకున్నారు. వాళ్ళని మనం ఎంకరేజ్ జేయాలి. అలా లైఫ్‌ని డెడికేట్ చేసేసినటువంటి జమీలియా, నౌ ఐ రిక్వెస్ట్ యూ టు షో హౌ యూ ఆర్ డూయింగ్ బ్యూటిఫుల్ క్లోతింగ్. అంటే చాలా మంది నేచురల్ డైస్‌తో వచ్చేవి బ్యూటిఫుల్‌గా ఉండవనుకుంటారు కదా! నేను వెన్ ఐ కేమ్ టు యువర్ ప్లేస్ ఐ హావ్ సీన్ రియల్లీ బ్యూటిఫుల్ క్లోతింగ్ అన్నమాట. దాని గురించి ప్లీజ్ కంటిన్యూ. సారీ ఫర్ ఇంటరప్టింగ్. ప్లీజ్ కంటిన్యూ. No, no. That's very much important, and that's something that everybody has to know. That chemical that goes into it. Yes. So I'll also show some um, fabrics or dyes that we use. I was just going to get them. Yeah. సో అగైన్ మనం కాటన్ ఇంకొక మేజర్ థింగ్ దట్ వీ వాంటెడ్ టు బ్రేక్ డౌన్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ అవేర్నెస్ అబౌట్ న్యాచురల్ డైస్. మేము ఇక్కడ ఏదైతే తయారు చేస్తామో లేదా దానికి ఒక ఐడెంటిటీ రావాలి, లేదా ఒక అంటే యూసేజ్ లో ఉండాలి అంటే మనం ఉన్న సొసైటీలో ఉన్న కొన్ని స్టీరియోటైప్స్ ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. So whenever we've seen so many people saying కాటన్ గానీ ఖాదీ గానీ ఇవి ముసలోళ్ళకే కదా అనే ఒక చిన్న స్టేట్మెంట్ చేసి వెళ్ళిపోతారు అన్నమాట. దెన్ వీ నోటీస్ దిస్ క్వైట్ ఆఫెన్ ఈ జర్నీలో. సో దట్స్ వేర్ రియలైజ్ వీ షుడ్ బ్రేక్ థింగ్స్ going forward. Then we started making this baby clothing, or even making it for young adults.
so that this is not comfort doesn't have an age kada. So an old person can be comfortable as a young person can be, or just born babies kuda. So we started there. Now we majorly do children clothing. Apart from that, we do some customized clothing for young people. At the same time, న్యాచురల్ ఫైబర్స్ లో మనం కాటనే కాకుండా డిపెండింగ్ ఆన్ ఆర్ వెదర్ మన వూల్ సిల్క్ కూడా వాడచ్చు. దానికి కూడా ఇఫ్ పాసిబుల్ న్యాచురల్ డైడ్ అయితే మచ్ ప్రిఫరబుల్ అన్నమాట. సార్ చెప్పిన ఐ థింక్ వీ కెన్ జస్ట్ కౌంట్ ఎన్ని టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఆల్రెడీ అంటే ఎగ్జిస్టింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. Not just them, there are like my presentation lo what I noticed is there are like more than 8,000 chemicals that are being used in making of clothing, and that just scares me endukante మేము ఇక్కడ తయారు చేసింది న్యాచురల్ కాటన్ నుంచి దారం తీయడం, దారం నుంచి మనం ఫ్యాబ్రిక్ తయారు చేయడం, పడుగు చేయడం, దాన్ని లూమ్ మీదకి వెళ్ళాక ఫ్యాబ్రిక్ తయారై దాని నుంచి బట్టలు తయారు. ఇక్కడ ఇన్ని వేల కెమికల్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఏముందో అది నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఈవెన్ ఇన్ అన్ అర్బన్ సెట్టింగ్ వీ హ్యావ్ లాండ్రర్స్, వీ హ్యావ్ పీపుల్ దట్ కెన్ అయర్న్ అవర్ క్లోత్స్. ఇది ఒక రకంగా దేర్ ఇస్ అ కమ్యూనిటీ దట్ ఈస్ లివింగ్ ఆన్ ఇట్. ఒక లైవ్లీహుడ్ దాని మీద బేస్ అయి ఉంది. సో వీఆర్ యాక్చువల్లీ టేకింగ్ అవే ఆల్ ఆఫ్ దాట్ livelihood opportunities, at the same time creating this harmful clothing for ourselves, which I feel like there's an unnecessary involvement of these kind of chemicals in our clothing just because these larger manufacturers prefer them that way. But as in Indian culture, that's not how we prefer them. Our clothes are mostly wrinkled whenever we do our work gani, or and that's the most comfort level that we feel with our clothing. జమీలియా గారు, మీరు పవర్ లూమ్స్ యూజ్ చేస్తున్నారా, హ్యాండ్ లూమ్స్ యూజ్ చేస్తున్నారా? హ్యాండ్లూమ్ అండి, హ్యాండ్లూమ్స్. ఓకే. సో నేను ఇందాక అన్నట్టు మా క్లస్టర్ వచ్చేసి బగేశ్వరం. అక్కడ చేనేత ఇంకా అట్లీస్ట్ ఒక 20 లూమ్స్ వరకు ఉన్నాయి. అక్కడ మన వీవింగ్ అంతా అవుతుంది. అండ్ ఇందాక నేను అడిగాను కదా క్వశ్చన్, సో కాటన్ కి ఖాదీకి తేడా ఏంటో చెప్పేస్తారా? అది ఎవరన్నా మెన్షన్ చేశారా అండి? నేను చాట్ నాకు జూమ్ కొంచెం వాడటం కూడా కొత్త. ఐ జస్ట్ టెల్ ఇట్లేండి. సో ఖాదీలో ఏమవుతుందంటే మనం దీపం పెట్టడానికి ఒత్తులు చేస్తాం కదండి. సో అలాగా దూది నుంచి ఒత్తులు, దాని స్లివర్స్ అంటాం, స్లివర్స్ చేయడం, దాని నుంచి దారం తీయడం చరకా మీద. సో ఈ దాని తర్వాత బొండ చుట్టడం అంటాం. దాని తర్వాత పడుగు తయారు చేయడం, పడుగు నుంచి పడుగు చాపడం, పడుగు చాపాక లూమ్ మీదకి వెళ్తుంది, హ్యాండ్ లూమ్ మీదకి. లూమ్ మీద మనకి బట్ట తయారై వస్తుంది. ఇది ప్రాసెస్ అండి ఖాదీది. కాటన్ లో ఆ దారం తయారు చేయడం ఏదైతే ఉందో మెషిన్ మీద తయారవుతుంది. జస్ట్ యాన్ తయారీ అంతా మెషిన్ మీద తయారై అక్కడ నుంచి ఆ ప్రొసీజర్ అంతా మళ్ళీ హ్యాండ్ మేడే అవుతుంది. సో ఖాదీకి కాటన్ కి అదొకటే డిఫరెన్స్ అండి. ఖాదీలో ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంతా ఎవ్రీథింగ్ ఇస్ హ్యాండ్ డన్. పత్తి నుంచి దారం తీయడం, దారం ఫ్యాబ్రిక్. కాటన్ లో దారం డై చేసుకోవడం ఇవన్నీ హ్యాండ్ మేడ్ ప్రాసెస్. కానీ ఒకటి డిఫరెన్స్ అండి, మనం బయట నోటీస్ చేస్తే మనకి
ఖాదీలో చిన్న ఇలా నల్లగా చిన్న మచ్చల్లాగా అక్కడక్కడ ఉంటాయి. మచ్చలు కాదు, చిన్న ఆ పత్తిలో ఏదైతే ఉంటదో ఆ నూగు లాంటిది. అది మనకి ఖాదీలో బాగా విజిబుల్ గా కనిపిస్తుంది. అదే కాకుండా మనం అది హ్యాండ్లూమే చేసిందా లేదా అని తెలుసుకోవడానికి కూడా మగ్గం మార్క్స్ ఉంటాయి ఆ అంచుని. సో మనం ఎప్పుడన్నా ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు లేదా కొన్నప్పుడు ఆ మగ్గం అంచులో ఆ కన్నాల్లా ఉంటాయి అన్నమాట. అది మనం ఒకవేళ ఐడెంటిఫై చేయగలిగితే మనకి అది అసలు అంతకన్నా ఈజీ ఐడెంటిఫికేషన్ ఇంకోటి ఉండదు. అంటే ఎప్పుడైతే మనం ఈ కాటన్ గాని ఖాదీ గాని కొనుక్కుంటాం. ఇప్పుడు కొన్ని న్యాచురల్ డైస్ గురించి చెప్పుకుందాం అండి. అంటే మేమిక్కడ యూనిట్‌లో చాలా ఆల్ ఓవర్ ఇండియా యూనిట్స్ అన్నిటిలో చాలా మటుకు న్యాచురల్ డైస్ చేసే యూనిట్స్ ఉన్నాయి. ఇంకా కచ్‌లో, గుజరాత్‌లో, మనకి ఇక్కడ కలంకారీ మన దగ్గరే ఉన్న తిరుపతి, కాళహస్తి దగ్గర. ఇంకా అలా కొన్ని ఇంకా న్యాచురల్ డైతో చేసే ప్రాసెసెస్ ఇంకా ఎగ్జిస్టింగ్ గా ఉన్నాయి ఇప్పుడు కూడా. సో మేము ఈటిల్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక 5 న్యాచురల్ డైస్ ని ప్రొడక్షన్ చేస్తాము. అందులో వచ్చేసి ఫస్ట్‌ది ఒకసారి ఐల్ టర్న్ ఆన్ ద వీడియో అండి. ఫస్ట్‌ది వచ్చేసి ఇండిగో. ఐల్ ఎక్స్‌ప్లెయిన్ అండ్ దెన్ టర్న్ ఆన్ ద వీడియో. ఐల్ షో ద ఫ్యాబ్రిక్ అని. సో ఇండిగో ఎవరికన్నా ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్‌లో జస్ట్ క్విక్ క్వెషన్. ఇండిగో దాని రిఫరెన్స్ గాని లేదన్నా మీరు ఎప్పుడన్నా విని ఉన్నారా? ఎక్కడన్నా చూసున్నారా? దాని గురించి ఎవరైనా చెప్పగలుగుతారా? హిస్టరీలో బ్రిటిష్ మేడం వాళ్ళు ఐ థింక్ ఇండిగో కోసం మెయిన్ గా ఫస్ట్ ఇండియాకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా అన్నట్టు గుర్తు హిస్టరీ లెసన్స్ లో. ఎస్. సో ఇంకే ఎవరో సమ్‌వన్ మ్యామ్ వాస్ సేయింగ్ సంథింగ్. ఇది ఒక నీలి మొక్క అంటారండి. నీలి మందు మొక్క అనేసి. దాని నుంచి అవును. రంగు అవును. తయారు చేస్తారు అని విన్నాను. హెయిర్ డైస్ కి వాటికి కూడా వాడుతుంటే అది నేచురల్ పౌడర్ అనేది తెలుసు నాకు. ఆ మొక్కను కూడా ట్రూ. చూడడం జరిగింది. రైట్. సో సార్ అన్నట్టు మన కల్చరల్ గా ఆర్ యాజ్ ఎ హిస్టరీ రెఫరెన్స్ బ్రిటిషర్స్ యూజ్డ్ టు యూజ్ డ్యూరింగ్ ద కొలోనియల్ పీరియడ్ బికాస్ రాయల్స్ ఓన్లీ వోర్ దిస్ ఇండిగో బ్లూ. అండ్ ఆ ప్రొడక్షన్ ఏదైతే వాళ్ళ ఫార్మ్స్ లో అంటే దే డోంట్ హ్యావ్ ఇనఫ్ లేబర్ అండ్ ఆల్సో ఆ ల్యాండ్స్ వర్ సో ఫర్టైల్. మనం ఇండిగో క్రాప్ ఎన్ని ఏకర్స్ లో వేసినా కూడా దట్ విల్ ఓన్లీ గివ్ దెమ్ సో మచ్ ఆఫ్ ఇండిగో డై విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దేర్ కల్చరల్ రెఫరెన్స్. అది మనం ఇక్కడ పండించి అది ఎక్స్పోర్ట్ అయ్యేది. ఈవెన్ నౌ యాజ్ ఇండిగో ఎక్స్పోర్టింగ్ కంట్రీ we are one of the largest indigo exporters అన్నమాట. Alongside Indonesia, Vietnam and everything. So indigo also plays a very crucial role మన కల్చరల్ రెఫరెన్సెస్ లో కూడా. అండ్ మనం దాన్ని ఒక డై కిందే కాకుండా చాలా రకాలుగా యూజ్ చేసేవాళ్ళం దాన్ని. ఈవెన్ యాజ్ బ్లీచ్, మన నీలిమందు, ఉజాల, ఆర్ మన హెయిర్ స్ట్రెంథనింగ్ కి లాట్ ఆఫ్ మార్కెటింగ్ గిమిక్స్ ఏంటంటే ఇండిగో వల్ల కలర్ వస్తుంది అంటారు కానీ బట్ ద మెయిన్ రీజన్ బిహైండ్ యూజింగ్ ఇండిగో ఇస్ హెయిర్ ప్రీమేచ్యూర్ గ్రేయింగ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఆల్సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హెయిర్ ఇంక్రీజెస్ అన్నమాట. సో దీస్ ఆర్ వెరీ మచ్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు ఫ్యాబ్రిక్. అండ్ ఇండిగోకున్న ప్రత్యేకత ఏంటంటే జస్ట్ లైక్ ఎనీ అదర్ డైస్ దీనికి స్కిన్ సూత్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. దిస్ ఇస్ ఆల్సో హైపో అలర్జెనిక్ అనమాట. సో ఇది వచ్చేసి ప్లాంట్ ఇండిగోఫెరా అనే ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం విచ్ వీ ఆల్సో గ్రో ఇన్ అవర్ ఫార్మ్. ఇండిగోఫెరా టింక్టోరియా అని దాని పేరు. నీలి ఇస్ ద హిందీ ఆర్ సాంస్క్రిట్ నీలా. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది డైస్ మేము ఇక్కడ ఎక్కువగా ప్రాక్టీస్ చేసేది, ఎక్కువగా డై చేసేది. ఐ కెన్ సార్
లాస్ట్ లో డైస్ అన్ని చూపించినా లేదా ద సేమ్ టైమ్ షుడ్ ఐ షో? యూ కెన్ షో నాకు కనిపిస్తుంది, మీ వీడియో కనిపిస్తుంది. ఇప్పుడు మేడం ఆఫ్ అయింది వీడియో. కనిపిస్తుందండి. ఇప్పుడు కనిపిస్తుంది. సో వాట్ షుడ్ ఐ? ఓకే, బట్ నాకు కనిపించలేదు. బట్ కనిపిస్తుంది కదండి. కనిపిస్తోందండి. ఎనీవే లాస్ట్ లో ఐ కెన్ జస్ట్ టర్న్ ఇట్ ఆన్. ఇది ఇండిగో డై. దీన్ని మనం చాలా టైప్స్ ఆఫ్ టై డై చేస్తాం. ఇది వచ్చి బాందిని అని. బాందిని క్రాఫ్ట్ వచ్చి గుజరాత్ నుంచి. సో మనం ఇలా రకరకాల ప్రాక్టీసెస్ యూస్ చేసి హౌ టు బ్రింగ్ రెలెవెన్స్ టు న్యాచురల్ డై అనే దాని మీద చాలా ఎక్కువ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ డైకి వెళ్ళిపోవచ్చు. ఇది దీని గురించి ఎవరైనా చెప్పగలుగుతారా? కరక్కాయ్. కరక్కాయ్ మనం ఎక్కడెక్కడ ఎవ్రీడే థింగ్స్ లో లేదా దగ్గుకి వాడేవాళ్ళం మేడం. అది చిన్న ముక్క బుగ్గన పెట్టుకుంటే ఎంత దగ్గైనా ఆగిపోతుంది అని చెప్పేవాళ్ళు. మేడం ఈ కరక్కాయను మా నాన్నమ్మ గారు డై చేయడానికి, క్లాత్ డై చేయడానికి వాడుతూ ఉండేవాళ్ళండి. నేను ఇది చూశాను. అట్లాగే ఔషధంగా చాలా వాటిల్లో వాడుతూ ఉంటామండి. క్లాత్ రంగు మార్చడానికి దీన్ని వాడడం నేను చూశాను. సో కరక్కాయ ఆయుర్వేదంలో చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. కరక్కాయని హరితకి మాతేవ హితకారిణి కదాచిత్ కుప్యతే మాత నోదరస్థ హరితకి అంటారు. అంటే హరితకి లేదా కరక్కాయ తల్లిలాగా మనకి మంచి చేస్తుంది. కదాచిత్ కుప్యతే మాత, ఎప్పుడన్నా తల్లికైనా కోపం రావచ్చు. నా ఉదరస్థ హరితకి, కడుపులో ఉన్నటువంటి హరితకి లేదా కరక్కాయకి ఎప్పుడు కోపం రాదు, ఎప్పుడూ మంచిగా చేస్తుంది. రకరకాల ఆరోగ్య సమస్యల్లో ఇది అద్భుతంగా పనిచేసేటువంటి ఒక వండర్ డ్రగ్ గా మనం వాడతాము. త్రిఫలాల్లో 3 త్రిఫలాలు ఉంటాయి కదా, కరక్కాయ, తానికాయ, అలాగే ఉసిరికాయ. మూడిట్లో ఒకటి ముఖ్యమైనటువంటిది కరక్కాయ. జమీలియా. హలో. హా. ఎస్ సార్, చాలా బాగా చెప్పారండి. నిజంగానే దానికున్న అన్ని డైస్ కన్నా దీనికి ప్రత్యేకత ఏంటంటే మనం బాగా వాడే, దీనికి రెలవెన్స్ ఉన్న చాలా రిఫరెన్సెస్ మన ఇంట్లోనే ఉంటాయి. ఇప్పుడు మ్యామ్ చెప్పారు వాళ్ళ నాన్నమ్మ గారు వాడేవారని. ఎక్కువగా పిల్లలకి డైపర్స్ వేస్తుంటాం ఇప్పుడైతే. బట్ ఎప్పుడు ఒక మేబీ 50 years బ్యాక్ అట్లా ఈ డైపర్ బదులు కరక్కాయతో డై చేసిన ఫ్యాబ్రిక్ ని వాడేవారు పిల్లలకి కట్టడానికి, లేదా పిల్లలు టవల్ లాగా వాడడానికి. సో దానికి ఎన్ని మంచి హెర్బల్ ప్రాపర్టీస్ ఉంటే మనం పిల్లలకి వాడతాం. అలాగే మేము ఇలా పిల్లల బట్టల్లో మీరు అందులో చూస్తే చిన్న పిల్లల బట్టల నుంచి కొంచెం పెద్ద సైజెస్ వరకు ఈ కరక్కాయని ఎక్కువగా వాడుతుంటాం. మాకు ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ లో ఎక్కువగా దొరికేది కూడా కరక్కాయ. సో దాన్ని మనం వేస్ట్ చేయకుండా ఎక్కువగా మనం డైయింగ్ లో వాడుతుంటాం. అలాగే మంచి ఎల్లో కలర్స్ వస్తాయి దీని నుంచి. ఎల్లో గానీ మెహందీ కలర్ గానీ ఆ కలర్స్ వస్తాయి. దీనికి బాగా ఎక్కువ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది కరక్కాయని నానబెట్టి దాన్ని ఉడకబెట్టి తీసిన రసం నుంచి డై వస్తుందండి. ఇది మనం చాలా సులువుగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వెదర్ చేంజ్ అవుతుంది, చాలా వైరల్స్ ఎవ్రీథింగ్స్. అంటే అట్లీస్ట్ మన చిల్డ్రన్ కి ఒక హ్యాండ్ కర్చీఫ్ లాగానో
లేదా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉంచుకునే బాగా చిన్న పిల్లలకి అయితే చిన్న బొమ్మలాగా చేసి వాళ్ళకి ఇవ్వగలిగితే ఇట్ విల్ కీప్ దెమ్ అట్లీస్ట్ అవే ఫ్రమ్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా. దాన్ని మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ డై చేసుకుని మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత కరక్కాయల్లో ముంచితే అసలు దానికి ఉండే ప్రాపర్టీస్ అన్ని ఆ క్లాత్ కి పడతాయి. దాన్ని మనం యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ కరక్కాయ నుంచి కరక్కాయ ప్రత్యేకత ఇంకోటి ఉంది. కరక్కాయ మనం ఈ కలర్స్ ఫిక్స్ చేయడానికి ఇందాక మనం అనుకున్న కెమికల్స్ లో కెమికల్ డైస్ ని ఫిక్స్ చేయడానికి కెమికల్ ఫిక్సర్స్ ఉంటాయి. అలాగే న్యాచురల్ డైస్ ని ఫిక్స్ చేయడానికి న్యాచురల్ ఫిక్సర్స్. సో మైరోబెలన్ కరక్కాయ అనేది డై కింద వాడొచ్చు, ఫిక్స్చర్ కింద కూడా వాడొచ్చు. సో ఇది 2 రకాలుగా పనిచేస్తుంది అన్నమాట. కొంచెం ఇండిగో డార్క్ గా కావాలి, లేదంటే ఇండిగో కరక్కాయ 2 కలిపితే ఒక సార్ట్ ఆఫ్ గ్రీనిష్ కలర్ వస్తుంది అన్నమాట, ఆ సీ గ్రీన్ లాంటి కలర్. సో అలాగ కలర్స్ మిక్స్ చేయడానికి, రకరకాల వైబ్రెన్సీస్ తేవడానికి కరక్కాయ బాగా ఉపయోగపడుతుంది కలర్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మా చాలా ఫేవరెట్ అయిన మంజిస్తా అన్నమాట. మంజిస్తాని మేము బాగా ఎక్కువ వాడతాం. ఎందుకంటే పిల్లల బట్టల్లో మంజిస్తా చూడగానే అంటే ముందు అది న్యాచురల్ డై, కాటన్ ఇవన్నీ పక్కన పెడితే ఈ పింక్ అనేది బాగా అట్రాక్ట్ అవుతారు ఎవరన్నా. సో మేము మంజిస్తా ఎక్కువ వాడతాం అన్నమాట. మంజిస్తా అనేది ఇండియన్ మాడర్ అంటాం. దాన్ని రూట్ నుంచి మంజిస్తా మొక్క shrub లా ఉంటది, అది చిన్నది. మన టీ ప్లాంటేషన్ ఎలా ఉంటుందో అలాగే కింద చిన్న వరకు గ్రో అవుతుంది కొంచెం. దాని రూట్ నుంచి కలర్ వస్తుంది. మళ్ళీ ఈ కలర్ క్వాలిటీస్ కూడా అది ఉండే జియోగ్రఫికల్ లొకేషన్ బట్టి కూడా డిఫర్ అవుతుంది. ఇప్పుడు మనకి కోట్పాడు అటువైపు మంజిస్తా చూసుకుంటే మంజిస్తా అనే కలర్ రెడ్ కలర్ వస్తుంది అనమాట కోట్పాడు, ఒరిస్సా అటువైపు. అండ్ మన సాయిల్స్ కి ఇది నేను అక్కడ పెట్టిన ఫోటోలో ఉన్నట్టు లైట్ పింక్స్, పీచ్ కలర్స్ వస్తుంది మంజిస్తా. సో కలర్ క్వాలిటీ కూడా బై లొకేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ దీనికి ఉండే ప్రాపర్టీస్ కూడా సిమిలర్ ప్రాపర్టీస్. ఎస్పెషలీ సోరియాసిస్ కి ఇది బాగా పనిచేస్తుంది అని స్టడీస్ ఉన్నాయి. అండ్ ఈ కలర్ కూడా చాలా మంది బాగా ఇష్టపడుతూ ఉంటారు. అంటే మనం ఇప్పుడు ఇమీడియట్ గా మార్చుకుందాం, న్యాచురల్ డై పని అట్లీస్ట్ ఒక షర్ట్ లేదా ఒక కుర్తా, ఒక సారీయో అనుకున్నప్పుడు మేబీ అంత కరక్కాయ ఇలాంటి లైట్ కలర్స్ అంతగా ఇష్టపడకపోవచ్చు. బట్ మంజిస్టా, ఇండిగో లాంటి కలర్స్ చాలా మనకి కూడా అంటే ఇష్టంతో కూడుకున్న చాయిస్ అవుతుంది. సో అలాంటిది ఒక డై మంజిస్తా. నెక్స్ట్ వచ్చి ఖదిరా కట్టేచు. ఇది మన అకేషియా మొక్క నుంచి వచ్చిన రెసిన్ లాంటిది. ఇది జస్ట్ సిరప్ గా వచ్చి దాన్ని క్రిస్టలైజ్ చేస్తారు. దాన్ని మనం డైకి వాడచ్చు. ఈ బ్రౌన్స్ కి మనం కిల్లీలో ఉండే వక్కల్ని కూడా వాడతాం. ఇప్పుడు కర్ణాటకలో బాగా ఎక్కువ ఇది చేంజ్ వచ్చిన డైస్ వచ్చి బ్రౌన్స్ అన్నమాట. వాళ్ళు అక్కడ అరేకా నట్ ప్లాంటేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు కర్ణాటకలో ఎక్కువ అరేకా నట్ నుంచి ఆ డై ఎక్స్ట్రాక్ట్ అంటే అది వేస్ట్ గా బై ప్రోడక్ట్ కింద వేస్ట్ గా పోతుంది అనమాట అరేకా నట్ ఫ్యాక్టరీస్ లో గానీ అట్లా. సో దాన్ని తీసుకుని మనం డై కింద ఉపయోగించవచ్చు. దీనికి కూడా ఖదిరాకి కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎక్కువగా సోరియాసిస్ కి, స్కిన్ కి సంబంధించి వ్యాధుల నుంచి హెల్ప్ చేయడానికి ఖదిరాని కూడా వాడుతుంది. సార్ దీనికి ఖదిరాకి ఏమన్నా యాడ్ చేయగలుగుతారా? సో ఖదిరా అంటే మనం కిడ్లీలో కాచు అని వాడతారు. కిడ్లీలో వేసేటప్పుడు కాచు అని, అది యాక్చువల్లీ ఖదిరా నుంచి వస్తుంది అనమాట.
స్కిన్‌కి చాలా మంచిది. అలాగే ఖదిరాది వట్టి అని చెప్పి గొంతుకి కూడా సూతనంగా ఉండేటువంటి టాబ్లెట్స్ అవి తయారు చేస్తారు. అండ్ ఖదిర రక్త శుద్ధి చేస్తుంది. అండ్ స్కిన్ అలర్జీస్ మీద బాగా పనిచేస్తుంది. చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సోరియాసిస్ గాని, లేకపోతే అదర్ అలర్జీస్ ఉన్నవాళ్ళు వాళ్ళకేంటంటే ముఖ్యంగా సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకేంటంటే ఆ స్కిన్ బయటికి చాలా ఇదిగా కనబడుతుంది. దాన్ని కవర్ చేసుకోవాలనుకుంటారు. కవర్ చేసుకోవడానికి బట్టలు ఏదైతే చూజ్ చేసుకుంటున్నారో అవి గనుక కెమికల్ డైస్‌తో తయారు చేసిన బట్టలు కవర్ చేసుకుంటే ఆ స్కిన్ ప్యాచెస్‌ని అది ఇంకా ఇరిటేట్ చేసి అది ఇంకా స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తుందన్నమాట ప్యాచెస్‌ని. ఎప్పుడైతే ఈ మంజిస్టా లేదా ఖదిరా లేదంటే కరక్కాయ వీటితో డై చేసినటువంటి బట్టలు వేసుకుంటే చాలా సూతనంగా ఉంటుంది. అండ్ ఇందులో ఉన్నటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల ఆ స్కిన్ ప్రాబ్లమ్ కొంచెం తగ్గేదానికి కూడా ఛాన్స్ ఉంది. అందుకే కేరళలో ఆయుర్ వస్త్ర అని చెప్పి ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. వాళ్ళేం చేస్తారంటే సోరియాసిస్ షర్ట్, సోరియాసిస్ స్కర్ట్, సోరియాసిస్ సారీ, బ్రాంకిల్ షర్ట్, బ్రాంకిల్ సారీ ఇలాంటివి తయారు చేస్తారన్నమాట. అండ్ అవి చాలా ఎక్కువ డిమాండ్‌లో ఉంటాయి. ఫారెన్ కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తారన్నమాట. అసలు ఇండియాలో అవి తయారవుతున్నాయన్న సంగతే మనకు తెలీదు. అవి ఇక్కడి నుంచి ఫారెన్ కంట్రీస్ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అవి వాడుతున్నారు. సో, ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన వరుసగా 3 కూడా స్కిన్ మీద చాలా మంచి సూతనింగ్ ఎఫెక్ట్ ఉండేటువంటివి. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి బట్టలేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లమ్ అగ్రివేట్ అవ్వకుండా ఉండడమే కాకుండా, ఆ ప్రాబ్లమ్‌ని ఇంకొంచెం తగ్గించుకోవడానికి కూడా ఇదొక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. జస్ట్ ఆ స్కిన్ ఆ బట్టల నుంచి వచ్చేటువంటి అరోమా అందులో ఉండే కెమికల్స్ ఆ స్కిన్‌ని తగలడం ద్వారా కూడా మనకదొక మంచి సూతనింగ్, హీలింగ్ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ సార్. యాహ్! ఇదొచ్చి కసిమ్ అండి. కసిమ్ గూడా మేము ఈ నేచురల్ డైస్ ఈ జర్నీలో అంటే మా యూనిట్‌లో తయారవ్వడమే కాకుండా ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో కూడా తయారు చేసుకునే విధంగా ఉండాలి. అట్‌లీస్ట్ వాళ్ళు వాడుకునే కర్చీఫ్‌లు లేదా పిల్లలకేసే బట్టలు ఇలాంటివి రీడై చేసుకోగలగాలి అనే మెయిన్ కాన్సెప్ట్‌తో కొన్ని డైస్‌ని మేము పౌడర్స్ చేయడం లేదా పిగ్మెంట్స్ కింద చేయడం అలాంటివి చేస్తుంటాం. ఇంక్స్ కింద చేయడం. సో, వన్ ఆఫ్ దోస్ డైస్ ఇస్ బ్లాక్ డై అండి. దాన్ని కసిమ్ అంటాం మనం. దాన్ని మనం ఒక కుండలో మెంతులు, బెల్లం, ఐరన్ స్క్రాప్, నెయిల్స్ కానీ, రస్టెడ్ నెయిల్స్ కానీ ఇలాంటివి వేస్తే అది ఒక 3-6 మంత్స్ ఊరబెడితే ఫర్మెంట్ చేస్తే దాని నుంచి మనకి బ్లాక్ ఇంక్ తయారవుతుంది. ద మోర్ ద టైమ్ మోర్ ఈ కాన్సంట్రేషన్ ఎక్కువ అవుతుందన్నమాట. కలర్, డీప్‌నెస్ అది పెరగడం. సో, ఇవేంటంటే మనం ఇంట్లోనే ఈ డైని పెట్టుకోవచ్చు. అండ్ రీడై చేసుకునే ఆప్షన్ ఉంటుంది. యూజువల్‌గా నేచురల్ డైస్ ఈవెన్ కెమికల్ డైస్‌లో ఏంటంటే ఫేడింగ్ ఉంటుంది. నేచురల్ డైస్‌లో అది కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. ఫేడింగ్ ఎందుకంటే ఇప్పుడు సార్ అన్నట్టు మంజిస్టా షర్ట్ అనుకోండి. మంజిస్టా అంతా మన బాడీ పీల్చుకుంటది. కాబట్టి ఆ కలర్ పోతుంది. ఆ షర్ట్‌కుండే కలర్. దాన్ని మనం ఏం చేయాలి? దాన్ని రీడై చేసుకోవాలి. అంతేగాని ఆ షర్ట్‌ని పడేయడం లేదా ఎవరికో ఇచ్చేయడం కన్నా. అంటే అట్‌లీస్ట్ అది పర్ఫెక్ట్‌లీ ఫైన్ బానే ఉంది. జస్ట్ కలర్ ఫేడ్ అయింది అని ఒకటే రీజన్ అయితే దాన్ని రీడై చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి మనకి నేచురల్ డైలో. సో, ఈ బ్లాక్ డై ఇస్ వన్ ఆఫ్ దోస్ డైస్. అండ్ మనం బ్లాక్ డై ఎక్కువగా ఎక్కడ చూస్తామంటే కలంకారీ పెయింటింగ్స్‌లో, కలంకారీ ఆర్ట్‌లో. సో, డైని తయారు చేసి వాళ్ళు పెయింటింగ్స్ ఏస్తుంటారు. అసలు క్లోథింగ్ మీద పెయింటింగ్ అనేది అంటే వన్ ఆఫ్ అవర్ రిచెస్ట్ కల్చర్స్ అని చెప్పాలి. నోబడీ వుడ్ ఈవెన్ డ్రీమ్ ఆఫ్ సంథింగ్ లైక్ దట్. అలాంటిది మనం కొన్ని థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అప్పుడు చేసాం. బట్ ఇప్పుడు ఈ కలంకారీ ఔట్ ఆఫ్ ఫ్యాషన్ అంటే మేము ఎగ్జిబిషన్స్‌కై తిరుగుతుంటాం కాబట్టి ఇప్పుడు ఒకతను కలంకారీ తెచ్చుకొని పెట్టుకుంటారు. అది ఔట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయిందని పీపుల్ స్టాప్డ్ యూజింగ్ ఇట్. అంటే అసల క్యాన్సెలింగ్ అనే కల్చరే మనకసలు ఎక్కడి నుంచి వచ్చిందో ఎనీవేస్ అది అంటే దీస్ ఆర్ టైమ్‌లెస్ థింగ్స్ అన్నమాట. ఒక పెయింటింగ్‌ని మనం బట్టల కింద ఏసుకోగలుగుతున్నాం అంటే ఇట్స్ టైమ్‌లెస్. నోబడీ హాస్ దట్ లగ్జరీ టు డూ సో. అలాంటిది కలంకారీ ఇన్ని ఏళ్ల నుంచి అది ఎగ్జిస్ట్ అవుతూ ఇన్ని వచ్చిన సర్వైవ్ అవుతూ ఇప్పుడు నౌ జస్ట్ బికాస్ అవర్ కల్చర్ హాస్
changed. Now it's facing a major crisis అండి. So we also work closely with కలంకారీ clusters. దాన్ని మనం మరుగున పడకుండా చూసుకోవడం అది ఒక రకంగా మనం రెస్పాన్సిబిలిటీ అది కూడా. సో అందులో ఎక్కువగా బ్లాక్ డై వాడడం అవుతుంది. బ్లాక్ డై తో పెయింటింగ్స్ చేస్తారు. దాన్ని సేమ్ ఇలానే ఇప్పుడు నేను చెప్పినట్టు కరెక్ట్ మెంతులు, బెల్లం, ఐరన్ ఆక్సైడ్ ఇన్ రేషియోస్ ఆఫ్ 1:1:1 వేస్తామండి. అండ్ దాన్ని ఫిల్ చేసేలాగా పాట్ నిండా వాటర్ అంతే. అండ్ మధ్య మధ్యలో ఒక 1 month అట్లాగా స్టిర్ చేస్తూ ఉండాలి. సో క్వైట్ ఈజీ వే టు మేక్ న్యాచురల్ డైస్. అది మనం ఈవెన్ మా యూనిట్ లో కూడా వి ట్రై టు టీచ్ కిడ్స్ కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళకి కూడా హౌ టు మేక్ దర్ ఓన్ డైస్. ఒక అలాంటి డై ఎవరన్నా చెప్పగలుగుతారా? మన ఇంట్లోనే ఉంటుంది, మనం కూడా యూస్ చేస్తూ ఉంటాం. పసుపు. ఎగ్జాక్ట్లీ. పసుపు మనం మన ఫేస్ కి రాసుకుంటాం, బాడీకి రాసుకుంటాం, మన బట్టలకి కొత్త బట్టలకి బొట్టు పెడతాం. లేదంటే పసుపు ఉంటే చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఎవరన్నా చెప్పగలుగుతారు? మేడం, ఉపనయనంలో తెల్ల పంచలు అవి తీసుకుని వచ్చి ఆ పసుపు వాటర్ లోనే డిప్ చేసి ఆరబెట్టి అవి అబ్బాయికి మెహందీ ధరింపజేస్తారు. ట్రూ అండి, బోత్ ఆఫ్ దెమ్. ఒకటి మన హల్దీ ఫంక్షన్స్ లో చేసేది, ఇంకొకటి నాకు అది అంతగా తెలియదు అని మ్యామ్ చెప్పారు కదా. సో పంచల్ని పసుపులో ఉపనయనంలో వాడతాం. నేను ఎక్కువగా చూసింది ఇది కాబట్టి హల్దీ సారీ అనేది మీకు అందరికి తెలిసే ఉంటది. జస్ట్ టు కీప్ ఆ బ్రైడ్ గ్రూమ్ ని ఇమ్యూన్ గా, ఎలాంటి ఆ 5 days సెరమనీలో ఇమ్యూన్ గా ఉంచడానికి మనం పసుపు వాడతాం. అలాంటిది ఇప్పుడు ఇట్స్ జస్ట్ స్టేట్మెంట్ అన్నమాట. అందరూ పసుపు వేసుకుంటారు, ఎల్లో కలర్ వేసుకుంటారు, బట్ అందులో ఎక్కడ పసుపు ఉండదు. నన్ ఆఫ్ దెమ్ ఆర్ న్యాచురలీ డైడ్ విత్ టర్మరిక్. అంటే then మనం whenever we lose the root intention of how these clothes are made or why these clothes are made, I think that's when we start losing the essence of all the practice or even the goodness that comes from it. అట్లీస్ట్ బ్రైడ్ కి గ్రూమ్ కి పసుపు స్నానం అయితే చేస్తారు, బట్ వాళ్ళు కట్టే చీరలు కానీ పంచలు కానీ మళ్ళీ అవి పాలియస్టర్ కానీ లేదా సిల్క్ కానీ, అది సిల్క్ కూడా న్యాచురల్ సిల్క్ కాదు, అది బ్లెండెడ్ సిల్క్ ఉంటుంది. వాటిలో ఎల్లో కలర్ అనేది వేసుకుంటాం. అది అంటే ఆ ప్రాక్టీస్ ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందో నాకు తెలియదు, బట్ యాజ్ అ ప్రాక్టీస్ అంటే వీఆర్ లూజింగ్ ద ఎంటైర్ నెసెసిటీ ఆఫ్ వై వీ డూ ఇట్. సో వన్ ఆఫ్ ద ట్రెడిషన్స్ లో ఆ పాయింట్ ని మనం క్లియర్ గా డ్రైవ్ చేయగలగాలి. ఎక్కడెక్కడ నుంచో ఎవరెవరో వస్తారో పెళ్లి చూడడానికి. సో ఆ పెళ్లి చూడడానికి వచ్చినప్పుడు అంతమంది కలిసినప్పుడు ఒకళ్ళ నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ పెళ్లిలో మెయిన్ పీపుల్ ఎవరంటే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు. వాళ్ళకి జబ్బులు వచ్చి, వాళ్ళ జ్వరం వచ్చి, వాళ్ళకి ఎలర్జీస్ వస్తే ఇబ్బంది అవుతుంది. 5-5 రోజులు పెళ్లి చేసేవారు అప్పట్లో. సో వాళ్ళకి 5 రోజులు ఆరోగ్యంగా ఉండడానికి, ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి పసుపుతో ఈ హల్దీ ఫంక్షన్ అనేది చేస్తున్నారు. ఇది అంటే ఆ ఎసెన్స్ అది అనేది అసలు ఎవరికి తెలియదు, ఎవరికి అది ఇది ఎందుకోసం అనేది మర్చిపోయారు అందరు కూడా. సేమ్ ఇందాక నేను కలంకారీ కన్నంటే దీనికి అంటే ఇట్ ఫెల్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ లేదా వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఇట్ జస్ట్ గాట్ క్యాన్సర్. నెక్స్ట్ వచ్చేసి సింధూరం మొక్క అండి. సింధూరం మొక్క నుంచి జాఫ్రా గాని భిక్షా సీడ్స్ అంటాం. దాని సైంటిఫిక్ నేమ్ వచ్చి భిక్షా ఆరిలీనా అంటాం. దాని నుంచి యాక్చువల్ గా సింధూరం తయారు చేస్తారు. అది కాకుండా అది ఆరెంజ్ డైస్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒకటే కాకుండా డైయింగే కాకుండా దీన్ని న్యాచురల్ కాస్మెటిక్స్, లిప్స్టిక్స్ లో వాడతారు ఈ సింధూరం, ఎనాటో సీడ్స్ ని. ఇది కొంచెం త్వరగా ఫేడ్ అవుతుంది, బట్ ఏంటంటే దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఎలా అయితే పసుపు మనం ఎండలో పెడితే ఫేడ్ అవుతుందో, కొన్ని డైస్ లైట్ ఫాస్ట్ అంటాం, అంటే ఎండలో పెడితే క్విక్ గా ఫేడ్ అయిపోతాయి.
అలాగే సో వీటిని ఏం చేయాలంటే మనం ఏం చేయక్కలే వీటిని షేడ్ లో డ్రై చేయాలంతే. కొన్ని మెయింటెనెన్స్ ప్రాక్టీసెస్ ఉంటాయి. సో అలాంటి పాటిస్తే న్యాచురల్ డైస్ కూడా ఈజీగా 2 years 3 years బాగానే మన్నుతాయి అన్నమాట. సో అలాంటి కొంచెం లైట్ ఫాస్ట్ డై వచ్చేసి ఎనాటోసీడ్. మనం ఇంకా ఇంట్లో డై చేసుకోవాలి అనుకునే లేదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వన్ ఆఫ్ ద డైస్ పొమోగ్రనేట్ స్కిన్, దానిమ్మ బెరడు లేదా దానిమ్మ తొక్కల నుంచి కూడా రంగు వస్తుంది. దాని నుంచి కూడా మనకి దగ్గరగా ఈ కరక్కాయకి వచ్చే కలర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బంతి పువ్వు రంగు. యాక్చువల్ గా ఈ బంతి పువ్వులు మనం చాలా ఈవెంట్స్ లో, ఫంక్షన్స్ లో లేదా గుడ్లో చాలా వేస్ట్ అవుతూనే ఉంటాయి. అంటే వాడేసాక అవి ఏదో మన వాటర్ బాడీస్ లోకి వెళ్తే లేదా డ్రింకింగ్ వాటర్ లో ఎండ్. సో మనం వీటి నుంచి డై ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, జస్ట్ మన పిల్లలకి చూపించడానికో ఆర్ యాజ్ అన్ యాక్టివిటీ ఆర్ ఈవెన్ ఫర్ అవర్ సెల్స్. మా దగ్గరికి ఒక వర్క్ షాప్ కి వచ్చిన అమ్మాయి తను సారీ అంటే వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్ లో ఆ పువ్వులు తీసుకుని సారీ డై చేసుకుని ఆ ఈవెంట్ కి వేసుకుంది అనమాట. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఈవెన్ ఇక్కడ ఎవరైనా సోషల్ మీడియా ఎంతూజియాస్ట్ ఉంటే సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది అది, ద వే షీ మేడ్ హర్ సారీ అని. సో అలా ఈ డై చాలా వైబ్రెంట్ గా ఉంటుంది బికాస్ వీ లుక్ ఫర్ వైబ్రెంట్ కలర్స్. మెరీగోల్డ్ మీకు కనిపిస్తున్న స్లైడ్ లో ఉన్న కలరే వస్తుంది అనమాట, చాలా బ్రైట్ yellows వస్తాయి. సో this is one of the dye that we can do at home, experiment, mix with different dyes. మన క్లోదింగ్ కి అట్లీస్ట్ మనకు చిప్స్ స్కార్ఫ్స్ మనం డై చేసుకునేలాగా ఉంటాయి అన్నమాట ఈ కలర్స్. దెన్ నేను మెన్షన్ చేసిన వన్ ఆఫ్ ద వర్క్ షాప్స్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఈ కాలేజ్ స్టూడెంట్స్ కి ఎక్కువగా చేస్తుంటాం. అదే కాకుండా స్కూల్ పిల్లలు వి ట్రూలీ బిలీవ్ అవేర్నెస్ అనేది అంటే చెప్తే వచ్చేది కాదు. అండ్ ఎట్ అ వెరీ యంగ్ ఏజ్ ఎలా అయితే కుకింగ్ వస్తుందో లేదా మొక్కలను పెంచడం, మాకు నర్సరీలో అయితే మొక్కలను పెంచడం, ఇలాంటివన్నీ ఆర్ అట్లీస్ట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మైక్రో గ్రీన్స్ ఇవన్నీ పెంచడం మనం చిన్నప్పుడు పిల్లలకి యాక్టివిటీ లాగా చేయించినప్పుడు సేమ్ న్యాచురల్ డైని కూడా అలానే ఇంట్రడ్యూస్ చేయాలి. వాళ్ళకి ఏదో పెద్ద ఇది వేరే సెక్టర్ లేదా సెగ్మెంట్ లాగా అనిపించకుండా ఇట్ షుడ్ బి లైక్ దర్ ఎవ్రీడే లైఫ్ స్టైల్ థింగ్ లాగా. సో మేము ఎక్కువగా స్కూల్స్, కాలేజెస్ ని ఇన్వైట్ చేస్తాం ఈ డైస్ ఎక్స్ప్లోర్ చేయడానికి, అర్థం అవ్వడానికి, సస్టైనబుల్. అదే కాకుండా మేము ఇంకా ఎక్కువ సార్ ఇందాక మనీష్ మల్హోత్రా అలాంటి డిజైనర్స్ దే హ్యావ్ అ ఇంటర్నేషనల్ ఇంపాక్ట్. సో వాళ్ళతో మేము ఎక్కువగా వర్క్ చేస్తుంటాం, డిజైనర్స్ ఆల్ అరౌండ్ ఇండియా. వాళ్ళకి ఫ్యాబ్రిక్ ని కేటర్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళు సమ్మర్ లేదా అలాంటి కలెక్షన్ చేసినప్పుడు దానికి ఇంటర్నేషనల్ అపీల్ ఉంటుంది. సో మేము అంటే we want to work 360 around natural dye. ఇదొకటే కాకుండా మేము మంజిస్టా నుంచి కొన్ని ప్రోడక్ట్స్ చేయడం, బాత్ పౌడర్ లాంటివి. అంటే పిల్లలకి నలుపిండి పెడతాం, కాకపోతే ఇప్పుడు ఎలాంటి నలుపిండి ఉంటుందో తెలియట్లేదు అసలు. అందులో మామూలుగా రేషియోస్ అయితే బియ్యం, పప్పు, అందులో కొన్ని హర్బ్స్ వేయాలి. బట్ ఇప్పుడు మనకి అంత న్యాచురల్ గా దొరుకుతుందా నాకు ఐడియా లేదు. బట్ మన దగ్గర ఉన్న మంజిస్టా కలర్ ని ఇంక్లూడ్ చేసి అంటే వాల్యూ ఎడిషన్, న్యాచురల్ డైస్ కి క్లోదింగే కాకుండా వాల్యూ ఎడిషన్ చేస్తే ఈవెన్ యాజ్ అన్ ఇంటేక్ గానీ లేదా హెయిర్ హెల్త్ గానీ, సో యాజ్ అన్ ఓవరాల్ హెల్త్ అండ్ వెల్నెస్ కింద న్యాచురల్ డై ఉపయోగపడుతుంది. కాబట్టి వీఆర్ ఎక్స్ప్లోరింగ్ దీస్ ప్రోడక్ట్స్. ప్రస్తుతానికి మేము చేసే చిన్న ప్రయత్నంలో మీరందరూ భాగమైనందుకు వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఎండ్స్ మై ప్రెజెంటేషన్ హియర్ అండి. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు.
మీరు మైక్ స్విచ్ ఆన్ చేసుకొని హ్యాండ్ రైజ్ చేసి ఒకరి తర్వాత ఒకరు యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. జమీలియా విల్ ఆన్సర్. హైదరాబాద్ లో ఎక్కడైనా ఈ వస్త్రాలు దొరుకుతాయా అండి? హైదరాబాద్ లో అండి? హైదరాబాద్ లోనా సార్? హలో. హైదరాబాద్ ఓకే. హైదరాబాద్ అది మేం మీకు డెలివర్ చేస్తామండి. లేదంటే ఎమరల్ స్వీట్స్ ఉంది కదా, ఎమరల్ లో కూడా మా ప్రోడక్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి. అంటే జస్ట్ మీరు చూడడానికి. అండ్ ఇవాళ పార్టిసిపెంట్స్ అందరూ కూడా తప్పకుండా మా ఆర్ట్ విలేజ్ విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. వచ్చి చూడడంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదే కాకుండా మీకు పంపించాలి ఏదన్నా ఎక్కడికన్నా అంటే నార్మల్ గా పాన్ ఇండియా డెలివరీ ఉంటుంది. ఇక్కడ కనబడుతుంది కదా, sankalpaartvillage.com అనే వెబ్సైట్ ఉందండి. ఆ వెబ్సైట్ లో కూడా ఆన్లైన్ లో పర్చేస్ చేయొచ్చు. హలో. యూ వాంటెడ్ టు షో సంథింగ్ రైట్ జమీలియా? నేను ఫ్యాబ్రిక్స్ ఇక్కడే ఉన్నాయి, చూపిద్దామని. ఇది నేను ఆఫ్ చేసేస్తాను, అప్పుడు ఫుల్ స్క్రీన్ లో కనిపిస్తుంది. షూర్, అలాగే. ఈ కలర్ ఎవరైనా ఐడెంటిఫై చేయగలరా అండి? ఇండిగో మ్యామ్. స్మాల్ టెస్ట్. ఇది ఇదండి? కనిపించట్లేదు. మేబీ బ్లాక్. ఇది కరెక్ట్ ఏమో. ఇది రెండు మిక్స్ చేసిందండి. మంజిస్తా కరెక్ట్ చేసింటారు. ఇది ప్యూర్ గా మంజిస్తా కలర్. వెరీ నైస్ అండి. జస్ట్ ఇక్కడ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, అవి చూపిద్దామని. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. అదర్వైజ్ మీరు మాకు మెసేజ్ కానీ వాట్సాప్ లో అలా కూడా పెట్టచ్చు. టాయ్స్ చూపిస్తారండి? టాయ్స్ అండి అమ్మా? సో మేమందరం కూడా ఈ వర్క్ షాప్ కి వెళ్ళాము. వాళ్ళ సంకల్ప ఆర్ట్ విలేజ్ కి వెళ్ళి ఆ వర్క్ షాప్ లో అటెండ్ అయ్యాము. ఇట్స్ లైక్ వెరీ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్, బట్ ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్ అన్నమాట. కిడ్స్ కి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళ చేతులతో వాళ్ళు ఈ డైస్ చేస్తుంటే ఇట్ బి సో నైస్ అన్నమాట. వాళ్ళు చాలా హ్యాపీగా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తారు. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. అలాగే మా పార్టిసిపెంట్స్ కూడా తీసుకెళ్ళాం, వర్క్ షాప్ పార్టిసిపెంట్స్ తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ జమీలియాని మా వర్క్ షాప్ అవుతున్నప్పుడు ఇన్వైట్ చేసి ఆల్మోస్ట్ 65 పార్టిసిపెంట్స్ వచ్చారు. అందరి చేత తను ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరి చేత డైయింగ్ చేయిస్తుంది. సో వాళ్ళ చేతులతో ఆ రంగులు అద్ది ఆ బట్టలు తయారు చేసి ఆ బట్టలు ఫోటోలు తీసుకుని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఒకసారి వెళ్ళి 1 డే స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది వాళ్ళ వర్క్ షాప్ లోని. టాయ్స్ చూపించమ్మా. మ్యూట్ లో ఉన్నావు జమీలియాను. లెర్నింగ్ బేస్డ్ టాయ్స్ ఎక్కువ చేస్తామండి. ఇది వచ్చేసి ఇలా కౌంటింగ్ కి జిరాఫీ అనమాట. వీటికి వేసిన లక్క కూడా న్యాచురల్ కలర్. ఇది వచ్చేసి ఇండిగో నుంచి గ్రీన్, అంటే మనం వేసే మెటీరియల్ బట్టి కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. వుడెన్ మీద ఇండిగోస్ ఇలా ఉంటాయి గ్రీన్ గా. అండ్ ఇది పసుపు నుంచి. సో ఇవన్నీ కంప్లీట్లీ న్యాచురల్, అంటే నాన్ టాక్సిక్ అని చెప్పడానికి కన్నా ఇవి కంప్లీట్ గా న్యాచురల్ డైస్ తో తయారు చేసిన కలర్స్. యూజువల్ గా పిల్లలు ఏంటంటే నోట్లో పెట్టుకుంటారు ఏమన్నా ఏది ఇచ్చినా కూడా.
సో వన్ ఆఫ్ అవర్ మెయిన్ కన్సర్న్స్ వర్ ఈ ప్లాస్టిక్ గానీ వాళ్ళు నవ్వులేయడం వల్ల అలాగా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉండడానికి వుడెన్ టాయ్స్. అదే కాకుండా మనం చూసుకుంటే అట్లీస్ట్ నాకు మా అమ్మమ్మ ఇచ్చిన కిచెన్ సెట్ అవన్నీ నాకు వచ్చినాయి. ఇప్పుడు పిల్లల్ని వాళ్ళ టాయ్స్ పాస్ ఆన్ చేయడానికి ఎలాంటి కనెక్షన్ ఉండట్లేదు. సో మేము ఏంటంటే హెరిడిటీ టాయ్స్ చేద్దాం అనే కాన్సెప్ట్ తో ఇది ఒక జనరేషన్ అన్న విత్ స్టాండ్ అవ్వాలని మేము టీక్ వుడ్ తో చేస్తాం. అది అప్సైకిల్ టీక్, టింబర్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి. సో ఏంటంటే అట్లీస్ట్ 1 జనరేషన్ అన్న సస్టైన్ అవుతాయి. సో ఇలాంటి చిన్న చిన్న అంటే కాన్షియస్ స్టెప్స్ తీసుకుంటే ఐ థింక్ యాజ్ అ ప్రోడక్ట్ కూడా దాని లైఫ్ మన లైఫ్ కన్నా ఎక్కువ ఉంటుంది. అండ్ ద నీడ్ ఫర్ ఇట్ ఇస్ దానికి ఉండే కనెక్షన్, మన డిటాచ్మెంట్ కన్నా కనెక్ట్ అయి ఉండడం విత్ పీపుల్, విత్ థింగ్స్ దట్ వి యూస్, అది చాలా ముఖ్యం అనే కాన్సెప్ట్ తో వాట్ ఎవర్ ప్రోడక్ట్ వి డూ ఇక్కడ సంకల్ప ఆర్ట్ విలేజ్ లో, దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో బిహైండ్ మేకింగ్ ప్రోడక్ట్స్ అండి. అండ్ ఈ ఆపర్చునిటీ మీ అందరితో కలిసి వాళ్ళు మాట్లాడడానికి ఇచ్చిన పెరుమాల్ సార్ కి అండ్ హరి గారికి, హరి సార్ కూడా ఇక్కడికి వచ్చి అండ్ హీ వాజ్ సో ఫ్యాసినేటెడ్ అండ్ మ్యామ్ నాకు జస్ట్ అంటే ఇది సీమ్లెస్ స్మూత్ గా అవ్వడానికి హెల్ప్ చేసినందుకు ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ అండి. అడ్రస్ అడుగుతున్నారు. అడ్రస్ మాది వేపగుంట, పెందుర్తి మండలం, వేపగుంట, విశాఖపట్నం ఉంది. సంకల్ప ఆర్ట్ విలేజ్ మీకు గూగుల్ మ్యాప్స్ లో కూడా లొకేషన్ ఉంటుంది. నేను అదర్వైజ్ ఆల్సో ఐ షేర్. అండ్ గ్రూప్స్ లో కూడా షేర్ చేద్దాము. హైదరాబాద్ లో ఇందాక మీరు చెప్పింది ఎమరాల్డ్ స్వీట్స్ దగ్గరికి వెళ్తే అక్కడ చూడొచ్చు కదా సంకల్ప ఆర్ట్ విలేజ్ ప్రొడక్ట్స్. ఎమరాల్డ్ లో ఉంటాయండి. ఎమరాల్డ్ స్వీట్స్ లో So, చూసి కావాలంటే అదొక- ఆర్డర్ చేసుకోవచ్చు. మేడం రెడీమేడ్ ఖాదీ షర్ట్స్ అమ్ముతున్నారు కదా, అవి ఎట్లా అర్థం చేసుకోవాలి? అది ఇలా ఖాదీయా కాదా, ఎంత పర్సెంటేజ్ కరెక్ట్ అనేది? ఇందాక నేను అన్నట్టు మీకు ఖాదీ చూడగానే డిఫరెన్స్ తెలుస్తుంది. చిన్నది లూజ్ గా ఉంటుంది వీవ్. ఏవైతే బాగా పాలిస్టర్ చూడగానే ఎలా తెలుస్తుంది అంటే దానికి ఒక రకమైన షైన్ ఉంటుంది. అలాగే ఖాదీలో పాలిస్టర్ మిక్స్ అయితే మీకు ఒక పోగు లేదా ఒక వర్టికల్ స్ట్రాండ్స్ అన్ని షైన్ అవుతా ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకు బ్రీదబిలిటీ ఉండదు, అదొక ఐడెంటిఫికేషన్. అండ్ ఖాదీ ప్యూర్ ఖాదీ అయితే మీకు ఒకటి వాటర్ డిప్ టెస్ట్ చేయొచ్చు. మీరు నీటిలో ముంచగానే దానికి ఏంటంటే ఎంత అబ్జార్బ్ చేసుకుంటుంది అది. బట్ విజువల్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం షాప్ కి వెళ్ళి వాష్ టెస్ట్ అయ్యి చేయలేం కాబట్టి విజువల్ గా నేను కొన్ని ఇమేజెస్ కూడా షేర్ చేస్తానండి. మేబీ దట్ విల్ హెల్ప్ బెటర్. మన చిన్న నూగులా వస్తుంది ఖాదీకి అయితే, బాగా ఐడెంటిఫైబుల్ గా ఉంటుంది. అండ్ ట్రస్టెడ్ ఆర్గనైజేషన్స్ నుంచి తీసుకుని లేదా యూనిట్స్ నుంచి తీసుకుని అట్లీస్ట్ కొంచెం వాళ్ళ స్టోరీ తెలుసుకుని అలా తీసుకుంటే చాలా ఇంకా మనకి బెటర్ క్వాలిటీ ప్రోడక్ట్ రావడానికి అవకాశం ఉంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఎందుకంటే మనం వి నీడ్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ పీపుల్ హు ఆర్ ట్రైంగ్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ద సొసైటీ. సస్టైనబుల్ లివింగ్ కోసం పాటుపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఫ్రెండ్స్ అయి ఉండాలి. సో ఐఎమ్ ప్రౌడ్ దట్ జమీలియా ఇస్ మై ఫ్రెండ్. సో అలా మనకి అందరూ నేచురల్ ఫార్మింగ్ చేసే రైతులు కానీ, లేకపోతే మంచి దేశీ ఆవులతో పాలు ఇచ్చేవాళ్ళు, నెయ్యి తయారు చేసేవాళ్ళు, మంచి ఫ్రూట్స్ పెంచేవాళ్ళు నేచురల్ గా. ఇప్పుడు మామిడి పళ్ళు ఉన్నాయి, వాళ్ళు జమీలియా వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచి ఆర్గానిక్ ఫ్రూట్స్ ఇస్తారు వాళ్ళ నాన్నగారు. సో అట్లా మనకి ఎంతమంది ఈ సస్టైనబుల్ లివింగ్ కోసం పాటుపడుతున్న వాళ్ళు ఎంతమంది మనకు తెలిస్తే మనం అంత భాగ్యవంతులు అనమాట. మనకి ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, లేకపోతే కలెక్టర్ తెలుసు, దానివల్ల ఏవో ఆఫీస్ పనులు అయితే అవుతాయి కానీ మన హెల్దీ లివింగ్ కోసం
కష్టపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఫ్రెండ్స్ అయి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనకు రెగ్యులర్ గా అన్ని ప్రొడక్ట్స్ దొరుకుతూ ఉంటే మనము, మన పిల్లలు, మన నెక్స్ట్ జనరేషన్ అందరం కూడా చాలా ఐశ్వర్యవంతులు అని చెప్పొచ్చు అనమాట. అంత ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ అంటారు కదా, ఇలాంటి వాళ్ళు ఎంతమంది తెలిస్తే అంత ఐశ్వర్యవంతులు అవుతాం అనమాట. సో లక్కీగా మనకు అలాంటి వాళ్ళు ఒకరు ఈరోజు THSC ప్లాట్ఫామ్ మీద పరిచయం అయ్యారు. యా ఇవాళ ఈవెన్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఎవరో చాట్ లో ఇండిగో గ్రో చేస్తున్నాం అన్నారు. సో అంటే డైరెక్ట్ ప్లాంట్ బేస్డ్ అయ్యే చేసుకోవచ్చు కాబట్టి మేబీ వాళ్ళని కూడా అప్రోచ్ అవ్వచ్చు. నాగమల్లేశ్వరి గారు అన్నట్టున్నారు ఇండిగో గ్రో చేస్తున్నామని. ఎనీవేస్ మనం ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత క్లోజ్ గా నేచర్ కి బతకగలుగుతాం. అలాగే మనం ఒక సస్టైనబుల్ కమ్యూనిటీని బిల్డ్ చేసుకోగలిగితే దట్ విల్ బి ఐ థింక్ మోర్ దెన్, అంటే మన నెక్స్ట్ జనరేషన్ కి ఇచ్చే ఒక కానుక అవుతుంది అది. దట్స్ దే విల్ బి గిఫ్టెడ్ దట్ వే. సో దట్స్ ది ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ డూ. మ్యామ్ ఆల్రెడీ మేడం, కాటన్ షర్ట్ కంటే ఖాదీ షర్ట్ మోర్ హెల్తీ అనుకోవచ్చా? హెల్దీ కన్నా అంటే అందులో ప్రాసెస్ కొంచెం కంప్లీట్ హ్యాండ్ మేడ్ కదండి. ఖాదీలో అంటే మనం ఇప్పుడు చిన్న మార్పు, అంటే ఆల్రెడీ మనం పాలిస్టర్ వాడుతుంది. ద ఈజియెస్ట్ స్విచ్ వుడ్ బి క్లోజ్ స్విచ్ వుడ్ బి కాటన్ అండి. కాటన్ నుంచి ఖాదీకి మారగలిగితే ఆ ట్రాన్సిషన్ అట్లీస్ట్ లాంగ్ రన్ లో అయితే పనిచేస్తుంది. మనం ఇప్పుడు పాలిస్టర్ వేసుకునే మొత్తం కమ్యూనిటీస్ ఖాదీ మీద పడితే ఖాదీ ప్రొడక్షన్ టైం చాలా ఎక్కువ. సో ఏంటంటే వీల్ బి డిసప్పాయింటెడ్ అండ్ అక్కడ ప్రొడక్షన్ డిమాండ్ కి తగ్గట్టు ఉండదు. సో వీ హ్యావ్ టు స్టిక్ టు కాటన్ ఫర్ నౌ. వెళ్ళే కొద్ది మేబీ 10 years డౌన్ ద లైన్ ఖాదీ ప్రొడక్షన్ కూడా కాటన్ అంత ఇంప్రూవ్ అవుతుంది. సో దెన్ ఖాదీ యూజ్ చేయడం ఐడియల్ గా ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి మన ఒక్కరికి లేదా మన ఫ్యామిలీకి అంటే దట్స్ ఫైన్. డిఫరెన్స్ ఏం ఉండదండి పెద్దగా. అక్కడ ఓన్లీ లైవ్లీహుడ్ మ్యాటర్స్ అంతే. ఒక కమ్యూనిటీ అంతా ఖాదీ మీద లేదా దారం చేయడం మీద ఆధారపడి ఉంటారు. సో మనం అది యూజ్ చేయగలిగితే అంతకన్నా గ్రేట్ యాక్టింగ్ ఒకటి ఉండదు. బట్ ఏంటంటే కాటన్ లో వచ్చేసి ప్రొడక్షన్ హెవీలీ జరుగుతుంది. కాటన్ లో ఆల్రెడీ మనకున్న క్లస్టర్స్ లో ఖాదీ మేకింగ్ కూడా చాలా ఫైన్ కాబట్టి ఇట్ టేక్స్ సో మచ్ టైం. ఆ డిఫరెన్స్ అదొకటే, ఇంకా అంతకన్నా డిఫరెన్స్ ఏమి. లైఫ్ ఏదెక్కువ వస్తుందండి కాటన్ ఖాదీలో లైఫ్ ఏదెక్కువ వస్తుందండి? క్లాత్ లైఫ్ కొంచెం కాటనే రోబస్ట్ గా ఉంటుందండి. ఖాదీ కొంచెం ఫ్రెజైల్ గానే ఉంటుంది. అంటే దారం కూడా ఏంటండి, ఖాదీ తొందరగా పాడవుతుంది బట్ట. అంటే మనం మెయింటైన్ చేసే బట్టి అండి. ఖాదీ కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది. అంత పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు. వీరే అంటే రెండు ఒక పత్తి నుంచే వచ్చేవి కాబట్టి మేము బ్యాంబూకి దీనికి డిఫరెన్స్ చెప్పగలుగుతాం. ఎందుకంటే బ్యాంబూ అంత లాంగ్ లాస్టింగ్ కాదు, అది ఇంకా ఫ్రెజైల్ గా ఉంటుంది. అంటే మన టెంపరేచర్స్ కి అన్నిటికి బాగా తట్టుకుని విత్స్టాండ్ అవ్వగలిగేది ఖాదీ, కాటన్ ఒకటే, ఈ రెండు. మ్యామ్, హలో, దిస్ ఇస్ నాగమల్లేశ్వరి మేడం. నమస్తే అండి. నమస్కారం. ఈ రోజు మీతో ఇంటరాక్ట్ అవ్వడం చాలా లక్కీ అనుకోవాలి మేము యాక్చువల్లీ. వాట్ అబౌట్ బనానా ఫైబర్ మేడం? బనానా ఫైబర్ క్లోత్స్. బనానా ఫైబర్ క్లోత్స్ లో కూడా అంటే అట్లీస్ట్ 10 years ఫైబర్ కదా బ్యాక్ అయితే చాలా మంచి ఎక్స్ప్లోరేషన్ జరిగింది దాని మీద. కానీ ఎందుకో ఇప్పుడు మళ్ళీ దాని మీద వర్క్ చాలా ఆపేశారు.
అంటే మార్కెట్ రీజన్ నాకు అంతగా ఐడియా లేదు. కానీ బనానా ఫైబర్ ఫ్యాబ్రిక్ సారీస్ కానీ అవి చాలా అంటే చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అండ్ అది న్యాచురల్ ఫైబరే. బట్ అది వాళ్ళకు న్యాచురల్ కాటన్ కలర్స్ యూజ్ చేస్తారు మేడం. దానికి న్యాచురల్ కలర్స్ వాడతారు. కాటన్ తో కంపారిటివ్ గా నాకు అంతగా తెలియదు ఎలా ఉంటుంది. ఓకే. ఆ, ఇట్స్ ఆల్సో హెల్దీ క్లోతింగ్ మేడం. ఆ, true అండి, న్యాచురల్ ఫైబరే కాబట్టి. అంటే ఇప్పుడు ఎందుకు మార్కెట్ లేక మానేసారా లేదా ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా దాంట్లో, నాకు అది తెలీదు. లేదండి, ఇక్కడ మేకర్స్ మన ఏపీలో ఎక్కువ లేరండి. తమిళనాడు ఈజ్ యూజింగ్ బెటర్. వాళ్ళు దే ప్రొడ్యూసింగ్ లార్జ్ స్కేల్. ట్రూ అండి. ఈవెన్ లేదండి, కర్ణాటక అనంతపూర్లో దే ఆర్ డూయింగ్ మేడం. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ లో దే ఆర్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ దిస్. యా వన్ Banana- ఆర్ టూ banana- డూయింగ్ మేడం. ఇక్కడ కృష్ణా జిల్లాలో కూడా చేస్తున్నారు సార్, రీసెర్చ్ కుంకులపాడు దగ్గర. ఇంటెన్సివ్ గా అవుతుందండి. యాజ్ అ Ah. ప్రోడక్ట్ మార్కెట్ లో నేను Availability తక్కువ. 5 years బ్యాక్, బికాస్ ఎనీ ప్రోడక్ట్ యాక్సెసిబుల్ గా లేనప్పుడు నోబడీ ఈస్ గోయింగ్ టు లైక్ Reviews. మనం అందరం కూడా జారా లేదా ఇలాంటి ఎంఎన్సి బ్రాంచ్ నుంచే కొనుక్కుంటాం. అన్లెస్ ఎనీ ప్రోడక్ట్ ఈస్ యాక్సెసిబుల్, అది మనకు అవైలబుల్ గా ఉండగలగాలి. సో దట్ ఈస్ వన్ మెయిన్ థింగ్ ఫర్ ఎవ్రీబడి టు యూజ్ ఆర్ కన్స్యూమ్ ఆర్ అండర్స్టాండ్. అసలు అది నాకు సూటబుల్ కాదో తెలియడానికి నేను వాడి చూడాలి కదా. సో అన్లెస్ దాట్ హ్యాపెన్స్, మేబీ ఆ మార్కెట్ కొంచెం స్లోగా ఉండడం అలా. న్యాచురల్ ఫైబర్ అన్నా కూడా that could be some of the challenges handloom లో. యా మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మేడం, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ రోజు. థ్యాంక్ యూ. Madam, thank you for this Madam- session, madam. You has enlightened us how we have to wear our clothes and all. We are grateful to you, madam. థ్యాంక్ యూ సార్. మేడం 70% కాటన్ 60% కాటన్ అని చెప్తారు షర్ట్ కొనుక్కున్నప్పుడు. అది ఎట్లా అర్థం చేసుకోవాలి ఒకసారి చెప్పండి. ఒక రకంగా అది రా మెటీరియల్ వైజ్ డిఫరెన్స్ ఉంటుందండి. బట్ ఇప్పుడు సింపుల్ గా చూసుకుంటే ఒక ప్లాస్టిక్ కవర్ వచ్చి చిన్న పెల్లెట్ నుంచే తయారవుతుంది. దాన్ని బ్లో చేస్తే అంత పెద్ద ప్లాస్టిక్ కవర్ అవుతుంది. మనం క్లోదింగ్ వేసుకున్నప్పుడు ఈవెన్ 1% పాలిస్టర్ బ్లెండ్ ఉన్న ఎవ్రీ ఫైబర్ హ్యాస్ పాలిస్టర్ ఇన్ ఇట్. మన 60% కాటన్ అన్న దే ఆర్ లిటరలీ మార్కెటింగ్ ఇట్ ది అదర్ వే. 40% పాలిస్టర్ బ్లెండ్ ఉందని. అంటే 60% కాటన్ అనేది జస్ట్ మార్కెటింగ్ కోసం ఆర్ టు ఫూల్ పీపుల్, లేదంటే ఈవెన్ టు మేక్ గుడ్ మనీ అని అనిపిస్తుంది నాకైతే. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ నో వై దే డూ ఇట్, కానీ బికాస్ మనం లిటరల్ గా చూసుకుని ఇఫ్ వి వేర్ అ ప్లాస్టిక్ ఓవర్ ఆ హెడ్ మనం బ్రీత్ చేయలేం కదండి. సేమ్ మన స్కిన్ కూడా, స్కిన్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గన్. దాంట్లో ప్లాస్టిక్ ఎంత కలిపినా ఈవెన్ 1% ఆఫ్ బ్లెండ్ అందుకే చాలా మంది 99% కాటన్ అంటారు. ఈవెన్ 1% ఆఫ్ బ్లెండ్ ఆఫ్ పాలిస్టర్ ఆర్ ఎనీ అదర్ ప్లాస్టిక్, అది ఎవ్రీ ఫైబర్ లో ఉంటుంది కాబట్టి ఆ అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ వై దే డూ ఇట్ ఇస్ రింకిల్ ఫ్రీ చేయడానికి క్లాత్ ని, లేదా రెసిస్టెన్స్ ఉండడానికి, వాటర్ రెసిస్టెన్స్ ఉండడానికి, ఇలాంటి అంటే దేర్ ఓన్ బెనిఫిట్స్ కోసం దే యాడ్ ప్లాస్టిక్ ఇంటూ అవర్ క్లోత్స్. సో అంటే సజెస్టబుల్ ఇస్ 100% కాటన్. అలా దొరకలేనప్పుడు అంటే ఐ డోంట్ ఫీల్ అ డిఫరెన్స్ 60% కాటన్ లో లేదా కంప్లీట్ పాలియస్టర్ స్పాండిక్స్ లో అంత డిఫరెన్స్ ఉంటదని నాకైతే అనిపించట్లేదు. అంటే నాకు తెలిసినంత వరకు ఇంతే నాలెడ్జ్ అంటే. మేబీ సార్ కానీ ఎవరన్నా ఇంకా బెటర్ గా తెలిసిన వాళ్ళైతే చెప్పగలరు. అది ఎంత పర్సంటేజ్ ఆర్టిఫిషియల్ ఫైబర్ యాడ్ చేసినా కూడా ఖచ్చితంగా ఇట్ ఈస్ నాట్ అలౌవింగ్ ద స్కిన్ టు బ్రీత్. స్కిన్ ద్వారా గ్యాషెస్ ఎక్స్చేంజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా బయటికి పోవడానికి స్వెట్ ద్వారా బయటికి పోవాలి. ఆ బయటికి వెళ్ళిపోయిన స్వెట్ ని అబ్జార్బ్ చేయాలి. అబ్జార్బ్ చేసిన తర్వాత ఆ స్వెట్ అబ్జార్బ్ అయి సోక్ అయిన బట్ట మళ్ళీ స్కిన్ కి తగిలినప్పుడు ఆ స్కిన్ ని ఏమాత్రం ఇరిటేట్ చేయకుండా ఉండాలి.
ఆ స్వెట్ అబ్జార్బ్ అయినప్పుడు ఆ బట్టలోంచి కెమికల్స్ వచ్చి స్కిన్ కి తగులుతుంటే స్కిన్ చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మనము ప్యూర్లీ న్యాచురల్ మ్యాన్ మేడ్ ఫైబర్స్ కాకుండా న్యాచురల్ ఫైబర్స్, సిల్క్ ఉంది, సిల్క్ కూడా పల్చటి సిల్క్ వేసుకుంటే నష్టం ఏం లేదు, హ్యాపీగా ఉంటుంది, చాలా స్కిన్ కి చాలా మంచిగా సూతనంగా ఉంటుంది. అండ్ ఈ బట్టలు మనం చూస్తే కనుక, కాటన్ బట్టలు చూస్తే కనుక చక్కగా అవి నీట్ గా అందులో ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ద్వారా స్కిన్ బ్రీత్ చేస్తుంది. తను చెప్పినట్టుగా ప్లాస్టిక్ కవర్ మొహం మీదే కాదు, ఒంటికి వేసుకున్నా కూడా మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి ఇబ్బందే మనకి తెలియకుండా మనకి అలవాటు అయిపోయింది. మనం ఒకసారి ఒక 4-5 రోజులు మంచి ప్యూర్ కాటన్ బట్టలు వేసుకున్నాక తిరిగి మళ్ళా సింథటిక్ ఫైబర్ కి వెళ్తే వెంటనే బాడీ విల్ టెల్ యూ ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ అని చెప్తుంది అనమాట. ఆ బాడీ ఏం చెప్తోందో మనం వినగలిగేలాగా, ఆ బాడీతో కమ్యూనికేట్ చేసేయగలిగేలాగా మనం కంటిన్యూస్ గా అవేర్నెస్ తో ఉంటే కనుక విల్ అప్రిషియేట్ ద గుడ్నెస్ ఆఫ్ ప్యూర్ న్యాచురల్ ఫైబర్ తో చేసిన బట్టలని మనం అప్రిషియేట్ చేయగలుగుతాం. నైస్ అండి. సో టైం అయిపోయింది, 10 minutes దాటిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్టివ్ పార్టిసిపేషన్. అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. సో నేను ఇంకా అదర్ డీటెయిల్స్ అన్ని కూడా శ్రీనివాస్ షేర్ చేయమంటాను. అన్ని గ్రూప్స్ లోని సంకల్ప ఆర్ట్ విలేజ్ సంబంధించిన అన్ని డీటెయిల్స్, వెబ్సైట్ అడ్రస్, ఫోన్ నెంబర్ అవన్నీ షేర్ చేయమంటాను. అండ్ మీరు ఎక్కడైనా మీ ఇంటి దగ్గర ఏదైనా మంచి పెద్ద ఎగ్జిబిషన్స్ లాంటివి అవుతుంటే కనుక వాళ్ళకి సంకల్ప ఆర్ట్ విలేజ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి అవకాశం ఉంటే వచ్చి వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తారు, సేల్ కి పెడతారు. అలా మనము వీ కెన్ ఆల్సో హెల్ప్ సంకల్ప ఆర్ట్ విలేజ్ థ్రైవ్. అండ్ మనం ముఖ్యంగా మీరు ఎవరికైనా చిన్నపిల్లలకి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే, అప్పుడే పుట్టిన పిల్లలు ఎవరింటికైనా వెళ్తుంటే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే చక్కగా వీళ్ళని అడిగి మంచి బట్టలు డిజైన్ చేయించి వాళ్ళకి ఇప్పించవచ్చు. రెడీమేడ్ గా కూడా వీళ్ళ దగ్గర ఎప్పుడూ చిన్నపిల్లల బట్టలు అయితే రెడీగా ఉంటాయి, పెద్దవాళ్ళ బట్టలు అయితే మనం డిజైన్ చేయొచ్చు అనమాట. ఆ పెళ్లి చేసుకునే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇలాంటివి ఏమైనా ఇవ్వాలంటే యూ కెన్ కాంటాక్ట్ జమీలియా, కాంటాక్ట్ సంకల్ప ఆర్ట్ విలేజ్ అండ్ యూటిలైజ్ ద సర్వీసెస్, హెల్ప్ దెమ్ గ్రో అండ్ హెల్ప్ దెమ్ హెల్ప్ అస్. యా, సార్ చిన్న రిక్వెస్ట్ లాస్ట్ లో, సార్ ఈ ఈ ఖాదీ అర్థం చేసుకోవడానికి మన కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం బేస్ ఉంటుందని అడుగుతున్నాను. అది ప్లీజ్ క్లారిఫై. డెఫినెట్లీ కాస్ట్ తక్కువ ఉంటుందా డెఫినెట్లీ మామూలుగా సింథటిక్ కంపేర్ ఫైబర్ చేసుకుంటే? అనేది డెడ్ చీప్ గా ఉంటుందండి. కెమికల్స్ నుంచి వచ్చేటువంటి ఫైబర్ ఎప్పుడైనా సరే చాలా చాలా తక్కువ రేట్ కి తయారవుతుంది అనమాట. బట్ ఈ పద్ధతిలో తయారు చేసినటువంటి న్యాచురల్ ఫైబర్ నుంచి వచ్చినటువంటిది డెఫినెట్లీ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ బెనిఫిట్స్ కూడా అంతే ఇదిగా ఉంటాయి. ఇక్కడ మనం బట్టలకి, తిండికి ఎప్పుడైనా సరే ఇఫ్ యూ వాంట్ టు స్టే హెల్దీ, నేను నా పేషెంట్స్ అందరికి కూడా చెప్పేది అదే. ఆర్గానిక్ రైస్ కొంచెం రేట్ ఎక్కువ ఉందండి, 60 రూపాయల కిలో ఉంది, 70 రూపాయల కిలో ఉందంటే ఉంటే ఉన్నదండి. మీ రైస్, మీ పచారీ కొట్టు బిల్లు ఎక్కువ వచ్చినా పర్వాలేదు, హాస్పిటల్ బిల్ ఎక్కువ రాకూడదు కదండి. సో మీ బట్టలు మనం ఏం చేస్తున్నాం అంటే తక్కువ రేట్ ఉన్నాయని చెప్పి మనం వందల బట్టలు కొనేస్తున్నాం, విచ్ ఇస్ నాట్ నెసెసరీ. మనకి మాక్సిమం ఎన్ని జతలు కావాలో ఒక 20 జతలు 30 జతలు ఉంటే సరిపోతుంది. ఆ 20 జతలు 30 జతలు మంచి క్వాలిటీవి, కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా కూడా మంచి క్వాలిటీ తీసుకుని అవి వాడుకోవడం. అండ్ బట్టలు జనరల్ గా మంచి క్వాలిటీ పాడైపోవు, మేబీ ఫేడ్ అవుతాయి. ఫేడ్ అయినప్పుడు జమీన్లో చెప్పినట్టు విధంగా మళ్ళీ రీడైయింగ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనమే డై చేసుకోవచ్చు, లేదా సంకల్ప ఆర్ట్ విలేజ్ లాంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్తే వాళ్ళు మళ్ళీ డై చేసేస్తారు. ఇదివరకు మీకు గుర్తుంటే కనుక జీన్స్ లేకపోతే పాత బట్టలు మళ్ళీ డై చేసేవారు ఒకప్పుడు. అంటే నా చిన్నప్పుడు అయితే నేను చాలా రెగ్యులర్ గా నేనే వెళ్ళి డై చేయించుకుని వచ్చేవాడిని. అలాంటి ప్రాక్టీసెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు అవన్నీ కూడా పోతున్నాయి, మళ్ళీ బట్టలు డై చేసుకోవడం లేదు, కొంచెం ఫేడ్ అయితే పని మనిషికి ఇచ్చేయడం, మళ్ళీ కొత్త కొనేసుకోవడం. సో ఇట్లా నడుస్తోంది. సో అలాంటి మనం కాన్షియస్ గా మంచి బట్టలు కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నా పర్వాలేదు తీసుకుందాము, కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దాము, ఫర్ అవర్ బెటర్మెంట్, ఫర్ అవర్ హెల్త్, ఫర్ అవర్ నేచర్. మనం కొంత డబ్బులు ఖర్చు పెట్టినా పర్వాలేదు అనేటువంటి ఆ మైండ్ సెట్ కూడా రావాలి. బట్టలు అంటే డెడ్ చీప్ గా 90% డిస్కౌంట్, 70% డిస్కౌంట్ ఉంటేనే కొంటాను అనేటువంటి దీనిలోంచి బయటకు రావాలి. ఎక్కువ బట్టలు అక్కర్లేదు అనేటువంటి మైండ్ సెట్ కూడా రావాలి మనకి. బాగా చెప్పారు సార్. సో హరి గారు మీరు ఏమైనా యాడ్ చేస్తారా అండి? డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే.
నమస్తే అండి. కేంద్ర విద్యాలయ టీచర్ని. లాస్ట్ ఇయర్ సమ్మర్ లో వచ్చాను, క్యాంప్ అటెండ్ అయ్యాను. మీ ఫ్యామిలీతో వచ్చారు కదా? అవును సార్, అవును సార్. చాలా రోజుల తర్వాత మళ్ళా ఆల్మోస్ట్ 1 year తర్వాత మిమ్మల్ని చూడటం అంటే virtual గా ఎగ్జాక్ట్లీ. చూడటం జరిగింది. బాగుంది సార్, చాలా బాగుంది. ఆ తర్వాత అప్పుడు మీ దగ్గర నేర్చుకున్నటువంటి 2 పళ్ళపొడి ఒకటి, తర్వాత బాత్ సోప్ తీసేసాం సార్ ఇంట్లో తీసేసాం. ఇప్పుడు ఈ రోజు చెప్పింది కొంచెం బుర్రకు ఎక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అన్నెసెసరీ బట్టలు పెంచుకొని పోకుండాను ఇమీడియట్ గా నాకు అదే స్ఫురించింది. చిన్నపిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి అని అన్నారు చూడండి సార్, బట్టల ద్వారా. అది వాళ్ళకి అక్కడ నుండే హెల్తీ హ్యాబిట్ ని డెవలప్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది సార్. మంచి సజెషన్ మాదిరే కాకుండాను చెయ్యండి అంటే ఒక అథెంటిక్ గా కూడా మీరు చెప్పగలిగినటువంటి స్థాయి మీకు ఉన్నది. ఆ మైండ్ సెట్ లోంచి బయటకు వచ్చేయండి. 70%, 60%. నేను కూడా నా వైఫ్ శ్రీలక్ష్మి చెప్తూనే ఉంటా, బట్టలన్నీ పెరిగిపోతూ ఉన్నాయి, ఏమో తర్వాత మనకు వచ్చే కోడళ్ళు అవన్నీ తీసుకుంటారో లేదో తెలియదు, అవన్నీ పెంచేస్తున్నామంటే అంటే అదొక వీక్నెస్. నావి తక్కువే ఉంటాయి, కానీ మీరు చెప్పిన క్వాలిటీ పరంగా చూసినట్లయితే కనుక నౌ దిస్ ఇస్ దట్ హై టైమ్ ఫర్ మీ టు స్టెప్ ఇన్ టు కాటన్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. నైస్ అండి, వెరీ నైస్. సో నైస్ దట్ మీరు ప్రాక్టికల్ గా పళ్ళపొడి, సొనపిండి అవన్నీ వాడుతూ అసలు పూర్తిగా సోప్ మానేశారని చెప్తే ఐఎమ్ సో హ్యాపీ అండి. సో నైస్. నా వైఫ్ ఇందులోని బాగా కేర్ తీసుకొని మిగతా వాళ్ళకి కూడా ఇవ్వటం అనేది జరుగుతున్నది సార్. అందులోని ఇంక మరి అది ఏమో తెలియదు, కానీ ఆరెంజ్ పీల్స్ పొడి చేసి ఎండబెట్టింది, అది కూడా కలుపుకొని వాడుతున్నాం. బాడీ కలుక ఇది మారిపోయింది సార్, అంటే స్ట్రక్చర్ దాని కలుక కాంప్లెక్షన్ అనేది చేంజ్ వచ్చింది. మోస్ట్లీ ఫస్ట్ వీక్ లో అటువైపు వచ్చేది ఉన్నది విశాఖపట్నం. ఆన్ ద వే మేము ఒకసారి ప్రత్యేకంగా కలిసి మళ్ళా వెళ్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు చెప్పింది 1 year వరకు ఇంచుమించుగా ఫాలో అవుతున్నాం అంటే ఐ హోప్ 1 year ఇస్ రైట్ టైం ఫర్ గెటింగ్ అడ్జస్టెడ్ టోటల్ గా. అండ్ ఇది అలవాటు అయిపోయాక మనకి మామూలు కెమికల్స్ అవి నచ్చవండి. ఇదే బాడీ చాలా హ్యాపీగా ఉంటుంది బాడీకి. అదే సార్, అంటే ఫ్రెష్నెస్ ఫీల్ అవుతున్నాం సార్. ఏమో స్నానం చేసి వచ్చిన తర్వాత దట్ ఈస్ లాంగింగ్ ఫర్ లాస్టింగ్ ఫర్ ఏ లాంగ్ టైం. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ అండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నేను శ్రీలక్ష్మిని సార్. ఇప్పుడు సన్నాన్ గారు మాట్లాడారు కదా శ్రీలక్ష్మి గారు చిన్న కరెక్షన్ సార్. జీవనోద్యంలోకి వచ్చాక సమృద్ధి భావన అర్థమైన తర్వాత అలమరలో వస్తువులు సగం తగ్గిపోయినాయి సార్, బట్టలు కానీ వస్తువులు కానీ. ఎగ్జాక్ట్లీ. ఆ సమృద్ధి అనే భావన మనందరిలో రావాలి. దానికి నిరంతరం ప్రయత్నం చేయాలి, నిరంతరం కాన్షియస్ గా ఎరుకలో ఉండాలి, మైండ్ఫుల్ గా ఉండాలి. ఉంటేనే మనము అది మెయింటైన్ చేయగలుగుతాం అనమాట. అండ్ మంచి వాళ్ళతో కలవాలి, రెగ్యులర్ గా ఇలా సత్సంగం జరగాలి, ప్రతి వారం మనం అందరం కలిసి డిస్కస్ చేసుకోవాలి. సో ఈ మైండ్ సెట్ అనేది ఒక్కొక్కసారి స్లిప్ అవుతూ ఉంటాం, మోటివేషన్ తగ్గుతుంటుంది, మళ్ళా ఒకరినొకరు మోటివేట్ చేసుకోవాలి. నైస్ నేను అండి. శ్రీనివాస్ గారితో అదే అంటాను సార్, ఇది వీక్లీ రిఫ్రెషర్ మాత్రం సత్సంగం లాంటిదే. థ్యాంక్ యూ సో మచ్ అని ఎప్పుడు అంటూ ఉంటాను. అండ్ ఇది టూత్ పౌడర్, బాత్ పౌడర్ 2 కూడా సార్ హ్యాబిట్ ఎస్టాబ్లిష్ అయిపోయినట్టు అయిపోయాయండి. నిజంగా మీరు అన్నట్లు ఎప్పుడైనా బయటికి ఎటన్నా వెళ్ళినా, ఏదైనా క్యాంప్కి వెళ్ళినా సోప్ తో స్నానం చేస్తే అసలు సాటిస్ఫాక్షన్ రావట్లేదు. అండ్ పొద్దున్నే ఒక మంచి అదే గిరి గారు అయితే ఎంత క్లియర్ గా చెప్పారంటే, మనం యూజ్ చేసిన ఈ షాంపూస్, పౌడర్స్, ఇవన్నీ అదేంటిది సోప్స్, ఇవన్నీ కూడా భూమిని కూడా పాడు చేస్తున్నాయని బాగా చాలా అంటే ఇట్లా డీప్ గా వెళ్ళిపోయేటట్టు చెప్పారు ఒకసారి ఒక క్లాస్ లో. సో అది కూడా ఒక హ్యాపీనెస్ అన్నమాట. ఓకే, పొద్దున్నే మనం ఎన్విరాన్మెంట్ కి పనికొచ్చే పని చేస్తున్నాము, మన బాడీకి సేఫ్ వస్తువులు వాడుతున్నాము అని. ఆ సెషన్ కూడా ఇలాగే ఇవాళ సెషన్ లో చాలా బాగుండింది. గిరి గారు తీసుకున్నారు ఒకసారి. నెక్స్ట్ మన క్యాంప్ ఆయన క్లాస్ ఆలోచన ఇస్తే మన క్యాంప్ మాకు యాక్షన్ చూపించింది అనమాట, దారి చూపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే, ఆల్ ది బెస్ట్. సో ఇంకా సెషన్ క్లోజ్ చేద్దామండి, టైం చాలా అయిపోయింది, 8:50 అయిపోయింది. సో ఈరోజు వచ్చి ఎంతో చక్కగా షేర్ చేసిన జమీలియాకి సిహెచ్డిఎస్సి తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. శ్రీనివాస్, మీరు మైక్ స్విచ్ ఆన్ చేసినట్టున్నారు.
శ్రీనివాస్ సార్ లేరు. ఓకే. నేను అడ్మిన్‌ని లిఖిత. ఓకే. యాహ్! ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ శివప్రసాద్ హోస్టింగ్. గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఒక్క నిమిషం. విల్ టేక్ వన్ లాస్ట్ క్వశ్చన్. యెస్, శివప్రసాద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు మీరు. ఓకే, పొరపాటున రైజ్ చేశారేమో. క్లోజ్ చేద్దామమ్మా. సెషన్ క్లోజ్ చేసేద్దాం. షూర్. థ్యాంక్ యూ.